గుడ్ మార్నింగ్ మాస్టర్స్ అందరికీ. మరి లవ్ టాపిక్ అసెన్షన్ డే రెండు పురస్కరించుకొని మనం కూడా లవ్ మీదనే మాట్లాడుకుందాం. సో మరి ప్రేమ అనే ఈ పదం ప్రపంచంలో అతి విలువైంది, అతి మాధుర్యమైంది. ఒకరు తమ సర్వస్వం దారపోయటానికి కానీ, లేకపోతే ఒకరు తమ సర్వస్వం కోసం ప్రపంచాన్ని ఎదిరించడానికి కానీ, అదే ప్రేమలో స్వార్థం ఉంటే ఆ స్వార్థంతో ప్రపంచాన్ని ధ్వంసం చేయటానికి గాని, ఎందుకంటే కొంతమందిలో స్వార్థపూరిత లక్షణం ఉంటది. నేను, నా కుటుంబం, నా సంతానం 10 తరాల పాటు స్థాయిలో మా జీవితాలు ఉండాలనుకున్నప్పుడు, వారు ప్రపంచాన్ని ఎంత నాశనం చేసైనా, జనాల్ని ఎంత నాశనం చేసి పతనం చేసైనా సరే, వారికి సంపద పోగేసుకుంటే చాలనుకుంటారు. అక్కడ కూడా ప్రేమే. కానీ అది అత్యంత స్వార్థపూరితమైనది. అంటే వారు, వారి కుటుంబాలు తరతరాలు బాగుంటే చాలు. ప్రపంచం ఏమైపోయినా, ప్రకృతి ఏమైపోయినా పర్వాలా వాళ్ళకి. సో ప్రేమలో స్వార్థంతో కూడుకున్న ప్రేమ ఉంది. లేకపోతే పూర్తిగా ఒక తల్లి ప్రేమ ఉంటది చూసారా? ఒక తల్లి, ఒక స్త్రీ తన యవ్వనాన్ని, తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరొక నూతన సృష్టికి అంకురార్పణ చేస్తుంది. జన్మనిస్తుంది. నిస్వార్థమైన ప్రేమ. సో కాబట్టి ఇట్లా ప్రేమలో అనేక రకాలు, అనేక స్థాయిలు, అన్ని స్థాయిలు కూడా ప్రేమలో ఉన్నాయి. కానీ ఈ ప్రేమ ఎక్కడ మొదలయ్యింది అనేది మనం ఒకసారి ఎందుకు ప్రేమకంత ఇంపార్టెంట్ ఉంది? ఎందుకు ఈ ప్రేమను మనం మాట్లాడితే హృదయానికి లింక్ చేసుకొని, గుండెకి లింక్ చేసుకొని, గుండెని హృదయంగా భావిస్తూ, హృదయాన్ని ఒక కవితాత్మకంగా పోల్చుకుంటూ, ఎందుకు మనం దాంతో అనేక రకములైన మనం ఆహ్, ఆహ్, సంభాషణల్లో, కవితల్లో, పాటల్లో, భావాల్లో వీటన్నిటిలో దాన్ని మనం భాగం చేసేసి, అంటే హృదయం ముక్కలైపోయిందని, హృదయం బద్దలైపోయిందని, లేకపోతే హృదయం ఆనందంతో పొంగి పొర్లుతుందని, ఇట్లా అనేక రకాలుగా హృదయం అనే మాటని యాడ్ చేసుకొని, ఎందుకు మనం దాన్ని ఈ స్థానాన్నే వాడుకుంటూ ఉన్నాం. ఈ స్థానాన్నే కేటాయించుకున్నాం. ఈ స్థానాన్నే చూపిస్తూ ఉంటాం. ఈ స్థానాన్ని ఈ ఈ ప్లేస్‌ని, ఈ ప్లేస్‌ని గుర్తించుకుంటూ ఉంటాం అనేది అన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ప్రియాతి ప్రియమైన దైవమా! నేను నిజానికి సీతాకోకచిలుక లాంటి వాడినే. కానీ నేను నా రెక్కల్ని అంటించుకున్నాను. నిజానికి అవి జన్మించలా. తెచ్చిపెట్టుకొని అంటించుకున్నాను. దైవమా! నాకు నీ దివ్య ప్రేమ సహాయాన్ని అందించండి. నాకు స్వేచ్ఛగా అనంత వినీలాకాశంలో, అనంత సృష్టిలో విముక్తాత్మ పుంజాన్నై విహరించాలని ఉంది తండ్రి. నాకు బోధించండి, నేర్పించండి, నన్ను తీర్చిదిద్దండి. నేను కదలగలిగేలాగా, చెలించగలిగేలాగా, బందీనైపోయి కదలలేకుండా ఉన్న నేను, రెక్కలు మొలిపించుకోలేకుండా ఉన్న నేను, చలనం లేకుండా ఉన్న నేను చలించేలాగా, కదిలేలాగా, రెక్కలను మొలిపించుకొని అనంత స్వేచ్ఛ విహంగాన్నై విహరించేలాగా నాకు మీ అమర దివ్య జ్ఞానాన్ని నాకు నేర్పించండి తండ్రి. ప్రియాతి ప్రియమైన దైవమా! నేను సీతాకోకచిలుక లాంటి వాడిని. ఏంటి సీతాకోకచిలుక? రాంతా గారు నేచర్‌లో ఉన్న ఒక అద్వితీయమైన ఎగ్జాంపుల్ మనకి చెప్పారు. మన కళ్ళ ముందే బాల్యం నుంచి సైన్స్ తెలిసినా తెలియకపోయినా సరే, ఒక ఆటపాటలుగా ఉన్న చిన్నవాడిగా, పిల్లలుగా, చిన్నారులుగా మనం ఉన్నప్పుడు మన కళ్ళ ముందే ఒక గొంగిళి పురుగు, మనం పట్టుకోవటానికి భయపడే, చూస్తానికి చేదరించుకునే ఒక గొంగళి పురుగు ఆకులు తింటూ, ఆకుల సారాన్ని విసర్జించే ఆ గొంగళి పురుగు మన కళ్ళ ముందే ఒక గూడు కట్టుకొని, ఆ గూటిలోకి చేరుకొని, కొన్ని రోజుల తర్వాత ఒక అందమైన, అద్వితీయమైన సీతాకోకచిలుకగా తయారై బయటికి రావటం మనందరం మన బాల్యం నుంచి, తరతరాల నుంచి మనందరం చూస్తూనే ఉన్నాం. ఏ గొంగళి పురుగును చూస్తే మనం దూరంగా పారిపోతామో, అదే గొంగళి పురుగు సీతాకోకచిలుకగా ఉద్భవించినాక, ఆ సీతాకోకచిలుకను పట్టుకోవటానికి ఎంటపడతాం. ఒకదాన్ని చూస్తే, ఒక తత్వాన్ని చూస్తే పారిపోయాం. అదే తత్వంలో నుంచి ఉద్భవించిన సీతాకోకచిలుకను చూస్తే ఎంటపడతాం. పట్టుకోవటానికి అది ఒకవేళ పొరపాటున మన చుట్టూ ఒక రౌండేసినా, అదెప్పుడన్నా అలా అనుకోకుండా అలా మనపై వచ్చి వాలినా, ఎంతో ఆనందానికి లోనవుతాం మనం. అలాగే ఎక్కడన్నా పూతోటల్లో ఎక్కడన్నా ఎక్కువ స్థాయిలో అనేక రకరకాల రంగురంగుల సీతాకోకచిలుకలను చూసినప్పుడు, మనం ఎంతో ఉద్విగ్నతకి, ఆనందానికి లోనవుతాం. కనుక మనకి కళ్ళ ముందే ట్రాన్స్‌ఫిగరేషన్‌కి, ట్రాన్స్‌మ్యుటేషన్‌కి ఒక బెస్ట్ మెటామార్ఫోసిస్‌కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రకృతి మన కళ్ళ ముందు పెట్టింది. అది సీతాకోకచిలుక. కాబట్టి రామతా జ్ఞానం మొత్తం అర్థం చేసుకోవటానికి బాక్స్, అన్‌బాక్స్, పురుగు, సీతాకోకచిలుక అనే కాన్సెప్ట్స్‌తోనే మాక్సిమం టీచ్ చేయొచ్చు అనేది నాకు
ఇన్ని సంవత్సరాల జ్ఞానసారంతో అర్థమైంది. సో, మనం పరిమితాలలో బంధించబడి, మనం పరిమిత వాస్తవాలలో మనం చిక్కుకుపోయి, అంతవరకే ఒక లిమిటెడ్ మనకి తెలుగు బుక్‌లో ఉంటది కదా! సంకుచిత మానసం అని. సో, ఆ సంకుచిత మానసిక ధోరణికి లోనైపోతే దాన్ని బాక్స్ మెంటాలిటీ అని చెప్పి రాంతా గారంటారు. అదే తర్వాత చాప్టర్ ఉంటది. మనో వికాసం చెందించుకొని, మనం అపరిమితమైన ఆలోచనలు, తప్పొప్పులు ఎంచకుండా మన పిట్యూటరీ గ్లాండ్ ద్వారా స్వీకరించగలిగే స్థితి గురించి రాంతా గారు మాట్లాడతారు. సో, అలాంటి స్థితిని మనం సంతరించుకుంటే, మనం అపారమైన దివ్య జ్ఞానాన్ని, అద్భుతమైన, అద్వితీయమైన స్థాయి ఆలోచనల్ని చేయగలుగుతున్నప్పుడు, దాన్ని మనకి అన్‌బాక్స్ అయిపోయాము అని జెప్పేసి, మనోవికాసం చెందాము అని చెప్పేసి రాంప్రత్ తండ్రి చెప్తూ ఉంటారు. సో, సేమ్ ఆ దివ్య స్థితులు పరిమిత స్థాయిలో ఉంటే, దాన్ని మరి క్యాటర్‌పిల్లర్ అని, పురుగు తత్వం అని. సో, పురుగు తత్వంలో ఏముంటది? అది ఈ జన్మలో పుట్టిన కాడి నుంచి దానికి ఏం తెలుసో అంతవరకే. దానికేంటంటే, దానిలోనే ఆల్రెడీ సీతాకోకచిలుక తత్వం ఉందని, మరొక సీతాకోకచిలుకగా ఆవిర్భవించిన సీతాకోకచిలుక వచ్చి, దానికి చెప్పినప్పుడు అది భయపడుతుంది. ఎలా అంటే సేమ్ అమరత్వం అనే సీతాకోకచిలుకగా మారిపోయిన రామ్‌తా గారు మనకొచ్చి, మీలో కూడా ఇదే లక్షణాలు ఉన్నయ్యి. మీరు నాలాగే మారిపోవచ్చు అని ఆయన చెప్పినప్పుడు ఎలా అయితే మనం భయపడతామో. ఎందుకంటే మనకి కొత్తదనాన్ని ఆహ్వానించాలంటే భయం. అడుగు సాహసంగా ముందుకు వేయాలంటే భయం. జీవితంలో హాయిగా జరిగిపోతుంది గదా! కష్టాలే ఉంటాయి అందులో. ప్రాబ్లమ్సే ఉంటాయి. ఇబ్బందులే ఉంటాయి. అన్నీ ఉన్నా స్థితిగతులు అనేక స్థాయిల్లో ఉంటారు మనుషులు. అన్నిట్లో ఉన్న ఎంత చెట్టుకి అంత గాలన్నట్టు ఏ స్థాయి వాడికి ఆ స్థాయి కష్టాలుంటాయి. ఒక బిచ్చగాడికి బిచ్చగాడి స్థాయి కష్టాలుంటాయి. వాడికి ఆ పూటకి ఆ పూట దొరకటమే వాడికి చాలా ఎక్కువ. ఎవరన్నా కొత్తగా వాడికి వేడి వేడి పలావు పొట్లాలు ఇవ్వటమే చాలా పెద్ద మేనిఫెస్టేషను. ఎవరన్నా వాడికి వెచ్చగా కప్పుకోవడానికి కంబళి దుప్పట్లు ఇవ్వటమే వాడికి చాలా పెద్ద మేనిఫెస్టేషను. ఏదన్నా ఒక షాప్ ముందు షట్టర్ వాడి కుక్కలతో, సాటి బిచ్చగాళ్ళతో పోటీ పడకుండా, తగాదాలాడుకోకుండా ఒక షట్టర్ వాడికే ఫ్రీగా దొరకటం వాడికో పెద్ద మేనిఫెస్టేషన్. అలాగే మీ అందరికీ తెలుసు. లాస్ట్ ఇయర్ అంబానీ గారు వారి బాబుకి కోట్ల ఖర్చు పెట్టి మ్యారేజ్ చేస్తూ, బొక్కబెట్టి ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు? ఎందుకంటే అనంత కోట్ల సంపదున్న వారి అబ్బాయి పేరు అనంత్ ఏదో ఉంది కదా! అనంత్ అయినా సరే, వారి బాబుకి శాశ్వత జీవితాన్ని ఇవ్వలేరు. కనీసం ఒక పర్టిక్యులర్ పీరియడ్ లైఫ్‌ని వారు ఇవ్వలేరు. సో, సంపద ఏమి చేయలేదని తెలుసు నాకు. కాబట్టి బిచ్చగాడి స్థాయి చెట్టుకైనా దాని తగ్గ గాలి దానికి వీస్తుంది. దాని తగ్గ ప్రాబ్లమ్స్ దానికుంటాయి. అంబానీ గారి స్థాయి వారికైనా సరే వారి తగ్గ ఈ ప్రాబ్లమ్స్ వారికుంటాయి. వారి తగ్గ గాలి వారికి వీస్తుంది. అందుకే శీత కష్టాలు సీతయి, పీత కష్టాలు పీతయి అంటారు. ఇయన్నీ ఎందుకొస్తున్నాయంటే, ఒక మానవుడిని ఆత్మోదయం చెందించి, అతన్ని ఒక మాస్టర్‌గా, దైవంగా మార్చటం కోసం, ఒక క్రీస్తుగా అవతరింపచేయటం కోసం, అతనిలోనే ఉన్న దివ్యత్వం అనే సీతాకోకచిలుకని అతను జన్మింపజేయటం కోసం ప్రకృతి, దైవం, దివ్య మాస్టర్సు, మన ఆత్మ, మన కాంతిపుంజం తండ్రి కలిపి చేస్తున్న ఒక అద్వితీయమైన ప్రణాళిక, ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగంగానే మనం వస్తూ, పోతూ, ఓడిపోతూ, గెలుస్తూ, భౌతిక పదార్థాల్ని సాధించుకుంటూ, సంపాదించుకుంటూ, అదే జీవితం అనుకుంటూ, అయ్యే శాశ్వతం అనుకుంటూ, మనకున్న సంబంధ బాంధవ్యాలే శాశ్వతం అనుకుంటూ, లేతే వాటినే ఛేదరించుకుంటూ, లేతే వాటి నుంచి దూరంగా పారిపోతూ, లేతే వాటిని గట్టిగా వాటేసుకొని, మన అదుపాజ్ఞంలోనే అంతా ఉండాలనుకుంటూ, ఇట్లా ఏదో ఒకటి పూర్తి పరిమితాలు. కండిషన్స్. రూల్సు. రెగ్యులేషన్స్. టోటల్‌గా జీవితం అంతా పూర్తిగా పరిమితము, పరదాలు. దివ్యత్వాన్ని దర్శించడానికి మధ్యలో అనేక అహంకారపు తెరలు అడ్డుగా ఉన్నాయి. సో, కాబట్టి మనకి దివ్య దర్శనం అవ్వదు. సో, అలాంటప్పుడు ఒక దైవం వచ్చి నీవు నాలాగా అవతరించవచ్చు అనన్నప్పుడు దీనికి భయమేస్తది. నేను బతికుంటే బలుసాకు తింటాను. ఇదే చెట్టుకి చూడు అనంతమైన ఆకులున్నాయి. పచ్చటి ఆకులుంటాయి. ప్రతి సీజన్‌లో వస్తూనే ఉంటాయి. నాకు చూడు పరిగెత్తాలంటే 100 కాళ్ళున్నాయి. నేను ఏ పక్షి కంటా పడకుండా నేను హాయిగా పారిపోగలను. నేను ఆకునే కలిసిపోగలను. అదే నువ్వు రంగురంగుల రెక్కలంటున్నావు, పల్చటి రెక్కలంటున్నావు. అవన్నీ దారిలో ఉన్న ఏ పక్షి కంటో పడితే అట్రాక్షన్‌గా అనిపిస్తే అది తినేదా నిన్ను? నువ్వు గాల్లో ఎగురుతున్నప్పుడు ఏ ప్రచండమైన గాలో వీస్తే నీ బలహీనమైన రెక్కలు ఎక్కడ ఆగుతాయి? నువ్వు గాలికి కొట్టుకుపోతావు. ఇలా దాని భయాలన్నమాట. ఒక వ్యక్తిత్వానికి, పరివర్తిత అహంకారానికి కొత్తగా, సాహసంగా ఒక అడుగు వెయ్యాలన్నా, ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకోవాలన్నా, జీవితంలో సరికొత్త మార్పును ఆహ్వానించాలన్నా, ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదగాలన్నా, అది దానికి భయం. అందుకే దాన్ని పురుగుతత్వం లేకపోతే బాక్స్ మెంటాలిటీ అంటాం. ఆధ్యాత్మిక పరిభాష. రామ్‌తా గారి ఆధ్యాత్మిక పరిభాష. సో, కాబట్టి ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు? నిజానికి నేను ఆధ్యాత్మిక వికాసం చెందాలనుకుంటున్నాను. కానీ నాకు రెక్కలు లేవు. రెక్కలు మొలిచినియి అని చెప్పి నేను
లేని లేని రెక్కల్ని తెచ్చుకొని అతికించుకున్నాను, కృత్రిమమైన రెక్కలని. సో మనం ఏం చేస్తాం? నిజానికి మనం సాధారణమైన మానవ జీవితంలో మనం అబ్బో! చాలా సాధించేసేయటం, చాలా వస్తు విశేషాలను సాధించేయటం, ఈ ప్రపంచంలో పెద్ద సక్సెస్‌లు సాధించేసేయటం, బంగళాలు, బిల్డింగ్‌లు అయన్నీ కట్టొద్దని నేను చెప్పట్లేదు, పొందొద్దని నేను చెప్పట్లేదు, ఏది వదిలిపెట్టమని నేను చెప్పట్లేదు. కానీ అవి మాత్రమే శాశ్వతం, అవి మాత్రమే జీవితం అనుకుంటూ మనం చాలా ఎదిగేసాము, ప్రగతి సాధించేసాము అని జెప్పేసి అనుకుంటూ ఉంటారు కొంతమంది అజ్ఞానంలో, మాయలో ఉండి. సో, కాబట్టి అవన్నీ తెచ్చిపెట్టుకున్న లెక్క. లేకపోతే ఏదో ఒక జ్ఞాన సాధన చేస్తూ ఉన్నాము. లేకపోతే రోజు ఏదో ఒక జూమ్‌లో జ్ఞానం వింటున్నాం. లేకపోతే ఆ జ్ఞానం, ఈ జ్ఞానం ఏదో ఒక జ్ఞానం వింటున్నాము. సో, మాకు ఏదో చేస్తున్నాం, సాధన చేస్తున్నాం, ఏదో ఒకటి నేర్చుకుంటున్నాం. సో, కాబట్టి మేము ఎదుగుతున్నట్లే, మేము ప్రగతి సాధిస్తున్నట్లే, మాలో ఎంతో కొంత వికాసం జరుగుతున్నట్లే, మాకైతే ఇంక పునర్జన్మ లేదు, మేమైతే ఖచ్చితంగా అమరులమే అని ఎవరికి వాళ్ళు తమను తాము భ్రమలో పెట్టుకుంటూ జీవిస్తూ ఉంటారు. వాటిని కూడా రామ్‌తా గారు తెచ్చిపెట్టుకున్న అతికిచ్చుకున్న రెక్కలు అని జెప్పి చెప్తారు. సో, అతికించుకున్న రెక్కలు అవి స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా ఎగరవు. సో, నిజంగా రెక్కలు మొలవాలి అంటే, ఆ రెక్కలను అల్లార్చుకొని నువ్వు దానితో అద్భుతంగా నువ్వు విముక్తాత్మ పుంజం అనే ఒక పదం వాడతారు తెలుగు బుక్‌లో. రామ్మోహన్ రావు గారు ట్రాన్స్‌లేషన్ చేసినప్పుడు. ఎక్సలెంట్ వర్డ్. సో, విముక్తాత్మ పుంజంగా అంటే ఏందంటే, బందీ తత్వం నుంచి విడుదలైన కాంతి తేజతత్వం ఏదైతే మనదున్నదో, శరీరం అనే పంజరం పరిధిని గూడా దాటి శరీరంతోనే ఉంటాం. మీరు చూడండి సీతాకోకచిలుక ఆవిర్భవించిన తర్వాత కూడా దానికి క్యాటర్‌పిల్లర్‌లో నుంచే వచ్చిందని చెప్పడానికి అలాంటి స్ట్రక్చర్డ్ బాడీ ఒకటుంటది. కానీ ఈసారి బ్యూటిఫుల్‌గా ఉంటది. యెస్. వెరీ యెస్. సో, కాబట్టి అలా ఒక అద్వితీయమైన ఆ దివ్య స్థితిలో మనం విహరించడానికి కూడా మనకి జ్ఞానం సహకరిస్తుంది. సో, దాన్ని మనం కేవలం ఆ రెక్కలు మనం జ్ఞానము, స్వేచ్ఛ, ప్రేమ, ఎంపిక అనే వాటి వల్ల మాత్రమే మనం ఆ రెక్కల్ని విప్పుకోగలుగుతాం. ఆ రెక్కల్ని మొలిపించుకోగలుగుతాం. కృత్రిమంగా తెచ్చిపెట్టుకున్నయి ఎప్పటికీ మనకు సహకరించవు. అయి నిలబడవు. మనం ఎగిరేలాగా చేయవు. సో, కాబట్టి ప్రేమ, స్వేచ్ఛ, సాహసం, ఎంపిక అనే వీటి వల్ల మాత్రమే మేజర్ మూడవ పిల్లర్ ఏదైతే ఉందో అసలు ఆ టాస్క్ కోసమే మనం ప్రతిసారి ఏదో ఒక జన్మ కంటిన్యూ‌గా జనన మరణ చక్రంలో ఏదో ఒక జన్మ మనం తీసుకుంటూ ప్రతి జన్మలో ఎంతో కొంత నేర్చుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. సో, కాబట్టి ఆ నేర్చుకోవాలి అనేది నీకెప్పుడైతే నీ జీవితంలో నీకు వచ్చిందో, మార్పుకి నువ్వు సిద్ధంగా ఉండాలి. మార్పుకు సిద్ధంగా ఉండి, అవతల ఏంటి అనేది తెలియకపోయినా సరే, నువ్వు అడుగు ముందుకు వేసే తత్వంతో ఉండాలి. మీరంతా 'అంజి' సినిమా చూసే ఉంటారు గదా! 'అంజి' సినిమాలో నిజానికి ఆ శివుడు పాతాళ గంగ ఆవిర్భవించే చోటికి, ఈ పోర్టల్ గేట్ తెరుచుకున్న చోటికి నిజానికి దారుండదు. కానీ ఆల్రెడీ ముందే బోధించబడటం వలన హీరో శూన్యంలోకి కాలు పెట్టగానే పాత్ క్రియేట్ అవుతుంది. సో, అలాగా నిజానికి మనం అలా ఉండాలి. రామతా స్టూడెంట్స్ అలా ఉండాలి. దారి తెలియని చోట కూడా భయపడకుండా నవ్య సాహసకృత్యంగా ఎంచి ఒక అద్వితీయమైన సాహస యాత్రగా మన ప్రయాణాన్ని ఎంచి నేను తెలియని దాన్ని తెలుసుకోవాలి నేను. నా జీవితంలో నిత్య నూతన పరివర్తన చెందించుకోవాలి నేను అని ఎప్పుడైతే తన ఎంపికల్ని ఎంచుకొని ధైర్యంగా అడుగు ముందుకు పెడతాడో ప్రకృతి మొత్తం ఎందుకంటే ప్రకృతి మనమే. సృష్టి మనమే. సో, మన తత్వం మొత్తం మన కోసం సహకరించి, మనకు ఆల్రెడీ అప్పటికే ఉన్న కంటికి కనపడని ఆ అనుకున్న చోటికి చేర్చే సుగమం చేసే ఆ ప్రయాణాన్ని కలిపే వంతెన, ఆ మార్గం, ఆ దారి అప్పుడు మనకు ప్రత్యక్షమవుతుంది. సో, కాబట్టి మాస్టర్స్ మొత్తం 4 పాయింట్లు చెప్పాను. ప్రేమ, స్వేచ్ఛ, సాహసం, ఇంకోటేంటి? మొత్తం ఎంపిక. 4 పాయింట్లు చెప్పాను. ఎంపిక. యెస్. ఈ 4 వల్ల మాత్రమే మన ఆ రెక్కలనేవి మనకు విచ్చుకోగలుగుతాము. అపరిమితమైన దైవాలుగా మారగలుగుతాము. బాక్సు తత్వంతో పరిమితమైపోయున్న పరివర్తిత అహంకార తత్వంతో పరిమితమైపోయున్న దానవ, మృగ లక్షణాలతో పరిమితమైపోయున్న ఆ వ్యక్తిత్వాన్ని మనం సంస్కరించుకొని సంహరించటం అనేది ఉండదు. సంస్కరించుకోవటం మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో, సంస్కరించుకొని ఒక అద్వితీయమైన దైవంగా ఎందుకంటే ఇక్కడ రెండోది కావాలి. స్టోరీ అక్కడే స్టార్ట్ అయింది. వస్తున్నాను. సో, రెండోదే మార్పు రావాలి. ఉన్న దాంట్లో నుంచే మార్పు జరగాలి తప్ప, ఉన్నది పోయి కొత్తగా ఇంకోటేదో రావాల్సిన అవసరం ఎప్పుడు లేదు, ఎక్కడా లేదు సృష్టిలో. ఉన్నదే పరివర్తన చెందితే చాలు. ఉన్నదే ఉన్నతంగా ఎదిగితే చాలు. సో, కాబట్టి అలా మార్పు అనేది మనలో వచ్చినప్పుడు, ఆ ఎంపికల ద్వారా, దివ్య సాహస నిర్ణయం ద్వారా, ఆ ప్రజ్ఞానం బ్రహ్మ ద్వారా
మనం అప్పుడు బటర్‌ఫ్లైగా మారగలుగుతాము. అప్పుడు మనం ఆ రెక్కల్ని విప్పుకోగలుగుతాం. సో, మనం ఇలా అడుగుతున్నాం కాబట్టి రామ్‌తా గారు మనకి ఆ రెక్కలు మొలిపించుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చేశారు. గత 48 ఏళ్ల నుంచి ఆయన ఇస్తూనే ఉన్నారు. తను ఏది సాధించి యెస్. థాంక్ యూ. ఏది సాధించి మనం అమరులుగా మారగలుగుతామో, ఆయన ఏది సాధించి ఆ అమరుడుగా మారారో, ఆ జ్ఞానాన్ని ఆయన నిస్వార్థంగా ప్రపంచానికి కంటిన్యూయస్‌గా ఒక క్రమ పద్ధతిలో అందిస్తూనే ఉన్నారు. సో, కాబట్టి జ్ఞానమే మన ఎంపికలకి మూల కారణమవుతది. ఎందుకంటే మనకి ఆల్రెడీ బేసిక్ పాయింట్స్ నేనేం చెప్పట్లా. అవర్ థాట్స్ మేక్స్ అవర్ రియాలిటీ. ఎందుకంటే ఇట్లాంటియన్నీ నేను చెప్పట్లా. మనం ఆల్రెడీ ఒక స్థాయికొచ్చేసిన వాళ్ళం. అందరం అనేక స్టడీస్, అనేక క్లాసులు, అనేక జూమ్‌లు, అనేక పుస్తకాలు చదివేస్తూ, షేర్ చేసుకుంటూ ఎంతో కొంత అవగాహన పొందేసిన వాళ్ళమే. సో, కాబట్టి నేను బేసిక్స్ మాట్లాడుతున్నా. సో, కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ రెక్కలు మనం కేవలం ఎంపిక వల్ల మాత్రమే స్టార్టింగ్‌లో మనం ఎంచుకోగలుగటం వల్ల మాత్రమే దైవానికి అపరిమితమైన ఎంపికల స్వేచ్ఛ ఉన్నది ఇక్కడ. పవర్ ఆఫ్ విల్ ఉంది. పవర్ ఆఫ్ చాయిస్ ఉంది అని తెలిసినప్పుడు, నా ఎంపికల ద్వారా నా జీవితం ఇలా కాకుండా, పురుగులా కాకుండా సీతాకోకచిలుకలాగా మారాలి అని నేను తీసుకునే మొట్టమొదటి నిర్ణయం వల్ల ఎందుకంటే ఏదైతే నువ్వు నిర్ణయం తీసుకుంటావో, దేవుడు తీసుకున్న ప్రతి నిర్ణయం తిరుగులేని సర్వశాసన శాసనం లాంటిది. నా మాటే శాసనం అంటది కదా! మాహిష్మతి రాణి. ఆ టైప్‌లో. దేవుడు ఏది నిర్ణయం తీసుకుంటాడో ఇక అది తిరుగులేని శాసనం ఈ ప్రపంచం. సో, కాబట్టి అందుకని గాడ్ ఈస్ డెసిషన్ అన్నప్పుడు నువ్వు ఏది నిర్ణయం తీసుకుంటావో ఆ నిర్ణయానికి అనుగుణంగానే తర్వాత నీ జీవితం అంతా మోల్డ్ అవుతది. సో, కాబట్టి ఫస్ట్ అసలు నేను క్యాటర్ పిల్లర్‌గా ఉన్న నేను నా జీవితాన్ని నేను అద్భుతంగా మార్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి జ్ఞానం మాత్రమే సహకరిస్తది. ఏంటి ఆ జ్ఞానం వల్ల ఏం తెలుస్తది మనకి? నాకు పవర్ ఆఫ్ చాయిస్ ఉంది. నాకు విల్ పవర్ ఉంది. సో, నేను కోరుకున్నట్టుగా నా జీవితాన్ని నేను సృష్టించుకోగలను, మలుచుకోగలను, లేకపోతే మార్చుకోగలను, పరివర్తన చేసుకోగలను అని అర్థమవుతుంది. అంతకుముందు మన చేతులో అది లేదు. మనకేం చేశారంటే పుట్టినవాడు గిటక మానుడని ఎలా చెప్పారో, అలాగే పుట్టినవాడికి విధి లిఖితం ముందే రాయబడి ఉంటుంది. సో, నీకేది ప్రాప్తిస్తుందో దాన్ని బట్టి నీ బతుకు నేర్చుకోవాల్సిందే తప్ప, నువ్వు మార్చుకోవటానికి ఏమీ లేవని చెప్పారు. ఒకవేళ మార్చుకోవటానికి ఏమీ లేదా అదేంటి అని అడిగినప్పుడు కొన్ని పరిహారాలు, కొన్ని కర్మలు, కొన్ని యాక్టివిటీసు ఈ దేవుళ్ళు బాహ్యంగా మనం దేవుడు ఒక విగ్రహంలోనో, లేతే ఏదైనా ఆకారంలోనో, లేతే ఏదైనా రాయిలోనో, రప్పలోనే లేతే ఏదైనా క్షేత్రంలోనే ఉంటాడనుకున్నప్పుడు, అలా నమ్మినప్పుడు అయన్నీ నిజమే. అయన్నీ శక్తివంతమైనవి. అయన్నీ అద్భుతమైనవి. కానీ వాటిల్లో మాత్రమే కాదు, మనలో కూడా ఉన్నాడని మనకి రామ్‌తా గారి పరిచయమైనాక తెలిసింది. సో, బాహ్యంలోనే ఉన్నాడనుకున్నప్పుడు, ఆ దేవుళ్ళకి కొన్ని పరిహారాలు చేస్తేనో, కొన్ని క్రతువులో, యజ్ఞాలో, యాగాలో, జపాలో, తపాలో, యంత్రాలో, మంత్రాలో, తంత్రాలో ఇలా ఏదో ఒక కర్మకాండాలు చేయిస్తే నీకు పవర్ ఆఫ్ చాయిస్ ఉండదు కానీ దేవుడు ఎంతో కొంత కరుణిస్తాడు. నీకు కత్తితో, గొడ్డలతో పోయేదాన్ని గోటితో పోగొడతాడు. మనకి అంతవరకే చెప్పగలిగారు. సో, మన కర్మని మనం తిరిగి రాసుకోలేమని, కర్మని వదిలించుకోలేమని, ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల్ని మనం తొలగించుకోలేమని, అనుభవించాల్సిందేనని, ఆ తర్వాత మన జీవితాన్ని మనం మనకు నచ్చినట్టు మనం మలుచుకోలేమని, ఇలాంటి బోధనలు మాత్రమే మనం ఇంటూ తరతరాల నుంచి వస్తూ ఉన్నాం. సో, ఇక్కడ నాకు తెలిసిందేంటంటే ఎంపిక ఉన్నది, చాయిస్ ఉన్నది, పవర్ ఆఫ్ చాయిస్ ఉంది, నాకు విల్ పవర్ ఉన్నది అని తెలిసినప్పుడు నేను ఎంత మాత్రం పురుగుగా జీవించాలని అనుకోవట్లేదు. నేను అద్భుతమైన సీతాకోకచిలుకగా జీవించాలి అని మనం తీసుకున్న నిర్ణయమే, మన ఎంపికే మొట్టమొదటి అడుగుగా మారి, మనం సీతాకోకచిలుకగా ఆవిర్భవించడానికి ఏమేం చేయాలో అయన్నీ జరిగేలాగా చేసి, అవన్నీ మనం నేర్చుకునేలాగా చేసి, ఆ స్థితిలో మనం చేరుకొని, ఆ స్థితిలోనే ఇక తదుపరి జీవితాన్ని జీవించేలాగా చేయగలుగుతుంది. మొట్టమొదటి స్టెప్పు జ్ఞానము, ఎంపిక మాత్రమే. సో, కాబట్టి మిగతాయన్నీ నీకేంటి జ్ఞానం తెలిసిన తర్వాత ఎంపికలు తెలిసిపోతాయి. ఆ ఎంపిక నీకు చాయిసెస్ నీ ఇష్టమని తెలిసిన తర్వాత నువ్వు నీకు కావాల్సిన చాయిస్‌ని ఎంచుకుంటావు. ఆ ఎంచుకున్న చాయిస్ కోసం నువ్వు గ్రేట్ వర్క్ చేస్తావు. సో, గ్రేట్ వర్క్ చేసిన ఫలితంగా నీకు ఆ ఫలితం అందుతుంది. అందినప్పుడు నువ్వు ఫైనల్‌గా నువ్వేది కోరుకున్నావో ఆ స్థితిలో నువ్వు ఉంటావు. యెస్. సో, కాబట్టి అందుకనే జ్ఞానానికి అంత ఇంపార్టెంట్ ఉంది. అందుకనే భగవద్గీతలో కృష్ణుడు కూడా భగవానుడు కృష్ణుడు కూడా జ్ఞానాన్ని అత్యంత విలువైనదిగా, జ్ఞానిని అత్యంత విలువైన వాడిగా ఆయన పోల్చి అనేక ఉదాహరణలు చెప్పారు. సో, ఉపనిషత్తులన్నీ జ్ఞానికే ఇంపార్టెంట్ ఇచ్చాయి. మీకు ఆ విషయం తెలుసు. సో, కాబట్టి మరి, మరి దైవమా నాకు దివ్య సహాయం చేయండి. నాకై నేను ఎగరలేకుండా ఉన్నాను. మరి నేను ఎగిరేలాగా చెయ్యండి. అంటే
మరి ఇప్పుడు చెప్పండి, ఒకసారి ఆలోచించుకోండి. నేను మొదటి నుంచి ఎన్నోసార్లు నేను మాట్లాడినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటాను. నీకు బలముంది కదా, శక్తి ఉంది కదా అని నువ్వు అనేక మందికి ఆధారంగా మారవచ్చు కదా అని అన్నంత మాత్రాన నీవు ఎంతమందిని మోసుకొని ఎగురుతా తిరగలవు. మనకి జీసస్ ఒక మాట అంటారు కదా! "నువ్వు రోజు చేపలు పట్టేయటం కాదు, చేపలు ఎలా పట్టుకోవాలో వాడికి నేర్పించు" అని అంటారు కదా! సేమ్ అలా రంతా గారు మనందరిని అమరులుగా మార్చేయాలంటే ఎప్పుడో మార్చేసేవారు. కానీ ఆయనేం చెప్పారంటే, మీలో ప్రతి ఒక్కరికి ఒక ఇన్నర్ సర్కిల్ ఉంది. నేను ఆ ఇన్నర్ సర్కిల్ చుట్టూతా తిరుగుతూ మిమ్మల్ని ప్రేరేపించి మీ లోపలికి మీరు చేరుకునేలాగా, మీ లోలోతులు బావిల్లోకి చేరుకునేలాగా నేను సహాయం చేయగలనే తప్ప, నేను సైతం అందులోకి ప్రవేశించలేను. నేను మిమ్మల్ని ఏమీ చెయ్యలేను. అందుకే నేను మీకే సహాయం చేయను. కానీ నేను చేసే సహాయం ఏంటంటే, మీరు ఒక పరిస్థితి నుంచి, లేతే ఒక సిట్యుయేషన్ నుంచి, లేతే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌కి మీ కోరుకున్న లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకోవటానికి ఏ జ్ఞానం కావాలి అని అడిగితే, ఆ జ్ఞానాన్ని ఇస్తాను నేను అని చెప్పారు. సో, కాబట్టి అలా మరి దైవం రామ్తా గారు లాంటి రామ్తా గారితో అసోసియేట్ అయ్యి అనేక మంది అమర గురువులు, అనేక మంది యూఎఫ్ఓ బ్రదర్సు, శ్వేత సోదర సంఘం వారు, ఇంకా ఇతర అనేక వర్ణ ఒక్క బ్లాక్ తప్ప అనేక వర్ణ సోదర సంఘం వాళ్ళు, అనేక మంది అనేక రకాలుగా మరి తమ దివ్య సహాయాన్ని అందిస్తూ ఈ అనంత జీవన వస్త్రం అనే ఈ వస్త్రంలో వారొక గోల్డెన్ బుట్ట, మీకు తెలుసు కదా! పట్టు చీర అద్భుతంగా ఉంటుంది. చాలా విలువైంది. కానీ దానికుండే బుట్ట వర్క్ ఏదైతే ఉంటదో అది ఇంకా అందంగా ఉంటది. ఆ పట్టు చీర యొక్క విలువని మరింత రెట్టింపు చేస్తుంది. అందాన్ని. విలువని కాదు, అందాన్ని. సో, సేమ్ అలాగే మన ఈ అనంత శాశ్వతమనే జీవితంలో మేము అనేక మంది మాస్టర్స్‌ని, అనేక మంది గ్రేట్ బీయింగ్స్‌ని ఈ భూతలానికి పంపించాము. వారంతా కూడా మీరు ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నారో ఆయా స్థితుల్లో నుంచి మిమ్మల్ని కొంచెం మూవ్ చేయటానికి, మిమ్మల్ని కదిలించేలాగా, మీరు సామూహిక ప్రజ్ఞా పరిధి నుంచి విడివడి కొంచెం ఓపెన్ మైండ్‌తో తయారయ్యేలాగా, కొంచెం ఓపెన్‌గా విషయాలను ఆలోచించేలాగా చేయటానికి మా ప్రయత్నాలు మేము చేశాం అని చెప్పారు. ఓకే. వాళ్ళందరిని మనం చంపేసాం, లేతే గుడి కట్టేసాం, వాళ్ళందరికి సిలువలేసాం, వాళ్ళందరిని తగలబెట్టేసాం, నరికేసాం. అనేకం జరిగినియి అయన్నీ. లేతే పసుపు కుంకుమలు కొట్టి, విగ్రహాలు కట్టి అక్కడ కూర్చోబెట్టాం. ఇలాంటి వాళ్ళంతా కూడా మరి బోలెడన్ని బుటా లాంటి వాళ్ళుగా ఉండి అద్వితీయంగా అంటే చరిత్ర మీద తిరగేస్తే కొట్టొచ్చినట్టు కనబడతారు మహానుభావులు. అప్పుడున్న సామూహిక ప్రజ్ఞా పరిధిని తొలగించి తమ వంతు తామేదోటి చేయటానికి. అలాగే మరి కవుల్లాగా వేమన గారు లాంటోళ్ళు, లేతే పోతులూరి బ్రహ్మం గారు లాంటోళ్ళు, ఇలా ఎంతో మంది ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. మనకిప్పుడు దాకా తెలిసిన మహానుభావులు ఎంతమందున్నారో, మాస్టర్స్ ఎంతమందున్నారో, గురువులు ఎంతమందున్నారో, స్వామీజీలు అద్భుతాలు చేసిన వారు ఎంతమందున్నారో అందరూ అదే. ప్రతి ఒక్కళ్ళు అదే. ఒక అవతార్ బాబాజీ గారు స్టిల్ కంటిన్యూ అవుతున్నారు. ఇంకా కొంతమంది స్టిల్ కంటిన్యూ అవుతున్నారు. ఇంకా మనకి చాలా మంది తెలియదు. యెస్. ఓకే. సో, కాబట్టి ఇలాంటి దైవ దివ్య సహాయం ద్వారా ఇలా అనంత మహా ప్రజ్ఞా పరిధి సోదరుల ద్వారా మనకి కూడా మన ప్రజ్ఞా పరిధిని పెంచుకొని వారి పరిధిలోకి మనం చేరటం కోసం మనకి సహాయం లభిస్తుంది. అందులో ఈ భూతలంలో అత్యంత కీలకమైంది, ముఖ్యమైనది రామ్తా జ్ఞానం. ఇంకా అనేక జ్ఞానాలున్నాయి, లేవని నేను చెప్పట్ల. కానీ రామ్తా జ్ఞానం ఈజ్ అల్టిమేట్. అమరత్వాన్ని ప్రపోజల్ చేసి కర్మ అనేది లేదు అని చెప్పిన ఏకైక మాస్టర్ టీచర్ ఎవరైనా ఉన్నారంటే రామ్తా మాస్టర్ తప్ప ఇంకెవరు కాదు. మిగతా వాళ్ళంతా చెప్పలేక ఆహ్, ఏదో అలా కొద్దిగా ఏదో అలాగా కొంత చెప్పి, కొంత చెప్పక ఇలా అనేక రకాలుగా తంటాలు పడ్డారు గానీ, డైరెక్ట్‌గా కుండబద్దలు కొట్టేసిన మాస్టర్ ఒకే ఒక్కళ్ళు ఎవరైనా ఉన్నారంటే రామ్తా మాస్టర్ మాత్రమే. యెస్. అది కూడా మనం ఒప్పుకుంటే. యెస్. సో, కాబట్టి హ్మ్. మరి ఆయన మనకి టీచ్ చేస్తున్నారు. ఎలా? మూవ్ అయ్యేలాగా. మూవ్ అవ్వటం అంటే ఏంటి? ఎందుకు మూవ్ అంటే ఏంటి మూవు? సో, అప్పుడు అసలు మొత్తం ఇప్పుడు చెప్పుకుంటున్న ప్రేమ, ఈ మూవ్‌మెంటు, ఈ మూవ్ మనకు కదలిక ఎందుకు రావాలి? ఆటన్నిటి దగ్గరికి సబ్జెక్ట్ దగ్గరికి వస్తాం. ఆదిలో శూన్యం, నిద్రాణంగా అనేక కాలమే లేని కాలంలో యుగయుగాల తరబడి అది అలా పడున్నప్పుడు నిద్రాణంగా పడి ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఒక స్పృహలోకొచ్చి కదలికని పొందింది. ఒక కదలికని పొందింది. అప్పటిదాకా అచేతనంగా కాలమే లేని కాలంలో యుగాల తరబడి పడిపోయున్న మహాశూన్యానికి మహాశూన్యంలో తనలో తానకే ఒక కదలిక ఏర్పడింది. కదలిక మూవ్‌మెంట్ గుర్తుపెట్టుకోండి. మూవ్‌మెంట్ మూవ్‌మెంట్ కదలిక ఏర్పడింది. సో, ఆ కదలిక వల్ల దానికి నేనెవరిని? అందుకే మనకి రమణ మహర్షి ఏమంటారు? నేనెవరినో తెలుసుకొని రాపో నీకు మొత్తం తెలిసినట్టే అంటారు.
ఆది శంకరాచార్యులు వారు ఏం చెప్పారు? నువ్వెవడో నువ్వంటే నువ్వు పేరు అనుకుంటున్నావు. మేను అనుకుంటున్నావు. మేనుకు పెట్టిన పేరు అనుకుంటున్నావు. నువ్వు పుట్టిన ఆ మేనుతో పుట్టిన ఊరు అనుకుంటున్నావు. నువ్వు ఈ మేను ఏ జాతిలో పుట్టిందో, ఏ కులంలో పుట్టిందో, ఏ మతంలో పుట్టిందో అయ్యే నువ్వు అనుకుంటున్నావు. నువ్వు కులం కాదు, మతం కాదు, ఊరు కాదు, పేరు కాదు, డబ్బు కాదు, నీకున్న సోషల్ స్టేటస్ కాదు, నీకున్న సెలబ్రిటీ సర్కిల్ కాదు, నీ గొప్ప గాదు, నీ దెబ్బ గాదు, నీ మంచి గాదు, నువ్వు చెడు కాదు. అసలు నువ్వు ఏమి కాదు. నువ్వు పరిశుద్ధ చైతన్య ఆనంద స్వరూపానివి. నీవు శివోహానివి అని చెప్పారు కదా ఆల్రెడీ. సో, కాబట్టి ఆ స్థితిని మరి మొట్టమొదట నేను ఎవరు అన్న ప్రశ్నతో మొదలవుతుంది. ఇవాల్టికి కూడా మీరు ఎవరినైనా సరే మీరు ఆధ్యాత్మికంగా ఆలోచింపజేయాలి, జ్ఞానంలోకి తీసుకురావాలి అంటే వారిని నువ్వు ఎవరివని ప్రశ్నిస్తే చాలు. ప్రతి ఒక్కడు ఏం చెప్తాడు? పేరు చెప్తాడు, ఊరు చెప్తాడు, కులం చెప్తాడు, మతం చెప్తాడు, జాతి చెప్తాడు, చేస్తున్న పని చెప్తాడు, చేస్తున్న వ్యాపారం చెప్తాడు, సోషల్ స్టేటస్ చెప్తాడు, ఎంత నగా నట్రా, పొలం పుట్రా ఉన్నాయో చెప్తాడు, ఎంత పేరుందో, పలుకుబడి ఉందో చెప్తాడు, ఎంత పెద్ద ఛానల్స్ ఉన్నాయో, సెలబ్రిటీ సర్కిల్ ఉందో చెప్తాడు. అంతకన్నా ఏం చెప్పలేడు. ఏం సాధించాడో చెప్తాడు, లేకపోతే ఏం సాధించలేకపోయాడో చెప్తాడు, లేకపోతే ఏం పొందాడో చెప్తాడు, లేకపోతే ఏం పోగొట్టుకున్నాడో చెప్తాడు. అంతే. అంతకన్నా ఏం చేయలేరు. ఎవరు ఏం చెప్పలేరు. కానీ వాడు ఆ జీవిస్తున్న పాత్ర అదంతా పాత్ర ఆయన. ఆత్మాయణం లేదు, రామాయణం లేదు ఇంకా. సో, ఈ జీవిస్తూ నేను అనుకుంటా నేను కానీ నేనొకడు జీవిస్తూ ఉన్నవాడు పడిపోయిన తర్వాత కూడా వాడి బుద్ధి గూడా సైలెంట్ అయిపోయిన తర్వాత, వాడి మైండ్ కూడా కామ్ అయిపోయిన తర్వాత, వాడి శరీరం నిద్రావస్థలోకి లోనైపోయిన తర్వాత, ఆ తర్వాత కూడా జీవిస్తున్నదెవరు? అప్పుడు కూడా జీవక్రియలన్నీ లోపల జరిపిస్తున్నదెవరు? అనేక తీరాలకి, అనేక లోకాలకి, అనేక జర్నీలు అద్భుతమైన వాటిని చేస్తున్న వాళ్ళెవరు? అని ప్రశ్నించినప్పుడు మాత్రమే, అది ఆలోచించుకున్న వాడికి మాత్రమే వాడు జ్ఞానం వైపుకి రాగలుగుతాడు. ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవటానికి మొదటి అడుగు ముందుకు వేసిన వాడవుతాడు. సో, అందుకని అంత మహత్తరమైంది కాబట్టే రమణ మహర్షి గారు తక్కువ మాట్లాడి ఒకే ఒక మాట "నువ్వెవరో తెలుసుకొని రా పో" అనేవారు. సో, అది విషయం. సో, కాబట్టి ఇక్కడ అది ఫస్ట్ ఒక కదలిక జరిగింది. ఆ కదలిక తర్వాత నేనెవరిని అనుకుంది. నేనెవరిని అనుకున్న తర్వాత మీకు తెలుసు గదా! అది అటు ఇటు ట్రావెల్ చేసిందని, అటు ఇటు ట్రావెల్ చేసినప్పుడు ఉన్నది అదొక్కటే అయ్యుండటం వలన ఇంకేది లేకపోవటం వలన అది ఎక్కడికెళ్ళినా అదే సెల్ఫ్ సెంట్రిక్‌గా ఉంటుందని తెలిసింది. సో, సెల్ఫ్ సెంట్రిక్‌గా ఉంటున్న దానికి అసలు నేనేమై ఉన్నాను? ఎందుకిలా నేను ఎంతకాలం ఏమయ్యున్నాను? ఇప్పుడు స్పృహలోకి ఎలా వచ్చాను? నన్ను నేను తెలుసుకోవటం ఎలాగా? నేనున్నది ఎక్కడ? ఏంటి? అని తెలుసుకోవాలని అది అంతర్ముఖమైనప్పుడు సృష్టిలో మొట్టమొదటిసారి సృష్టిలో అది అంతర్ముఖమైనప్పుడు, ఆ అంతర్ముఖమైనప్పుడు ఇదంతా ఇయన్నీ ఆలోచించుకోవటం అంతర్ముఖం అవ్వటం అన్నమాట. అలా అంతర్ముఖమై చూడండి. ఒక ఒక మూవ్‌మెంట్ కదిలింది. ఒక మూవ్‌మెంట్ కదిలింది. ఒక కదలిక వచ్చింది. నేను ఎవరిని అన్న ప్రశ్న వేసుకుంది. ఆ ప్రశ్న ఈ పాయింట్ అనుకోండి. సో, అక్కడి నుంచి అది తనలోకి తాను అనేక ఆలోచనలతో, తనలోకి తాను అనేక భావజాలంతో, తనలోకి తాను అంతర్ముఖమయింది. అందుకని మనం లవ్ సింబల్ ఇలా ఏస్తాం. సో, ఒక మూలంతో బిగించేసి ఇలా మళ్ళీ అంతర్ముఖం లోపలికి రావటమే ఏస్తాం మనం. లవ్ సింబల్. ఐడియా ఉంది కదా మీ అందరికి? లవ్ సింబల్. ఓకే. అదే నేను కరెక్ట్‌గా పెట్టానో లేదో. హ్మ్. ఏదైతే అది. సో, అది. సో, కాబట్టి అలా అంతర్ముఖమైన దానికి యెస్. నేనంటే ఏంటో నేను తప్ప ఉన్నదంతా ఏమీ లేదు. సో, నేనంటే ఏంటో తెలుసుకోవాలి అన్నప్పుడు నేను నాకొక రిఫరెన్స్ పాయింట్ ఉంటే తప్ప తెలీదు ఈ బేసిక్స్ చాలా అవసరం. ఎందుకంటే ప్రేమ పుట్టిందే అక్కడ. సో, నా గురించి నేను తెలుసుకోవాలి అంటే నాకు నేనే ఇంకొక రిఫరెన్స్ ఆర్ రిఫ్లెక్షన్ పాయింట్‌గా ఉంటే తప్ప అది జరగదు అనుకున్నప్పుడు మొట్టమొదటిసారి కలిగిన అవగాహనతో అది అద్భుతంగా తిరిగి మళ్ళీ బాహ్యానికొచ్చింది. అప్పటిదాకా ఒక బిందువుగా ఉన్న అది ఒక్కసారిగా ఒక మహా దివ్య చేతనానికి, స్పందనకి లోనయ్యి అది బాహ్యానికొచ్చినప్పుడు అది ఒక మహా అనంత దివ్య ప్రకాశంగా సృష్టిలో అది మొట్టమొదటి దివ్య ప్రకాశంగా భావించబడింది. సో, ఆ దివ్య ప్రకాశం ఒకే ఒక్క కాంతి పుంజం యొక్క దివ్య ప్రకాశమే గాని, ఇప్పుడు అది అసంఖ్యాకమైన ఆలోచనల సమాహారంతో సృష్టించబడిన అసంఖ్యాకమైన అనంత కోటి కాంతి పుంజాల దివ్య కలయికే ఆ దివ్య ప్రకాశం. మనం ఒకవేళ భూతద్దం వేసుకొని జూమ్ చేసి చూస్తే, ఒక కాంతి బిందువే, ఒక మూవ్‌మెంటే, ఒక కదలికే తర్వాత అది అసంఖ్యాకమైన అంతులేని కాంతి పుంజాలుగా ఆవిర్భవించింది. అందుకే భగవద్గీతలో కృష్ణుడు కూడా అర్జునుడు తారతమ్యాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటారు. "అర్జున నీవు, నేను అందరూ
అందరము కూడా ఏకకాలంలో ఆవిర్భవించాము అర్జున అని చెప్తారు. సో అలా ఏకకాలంలో ఆవిర్భవించిన అసంఖ్యాకమైన కాంతి పుంజాలమే మనం తర్వాత మన సప్త చైతన్య స్థితులన్నీ ఉన్నాయి. మనం హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ నుంచి లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ, ఇంకా అంతకన్నా మనం హైయెస్ట్కి వెళ్తానికి లేదు, ఇక ఇంతకన్నా దిగటానికి లేదు అనేది అర్థం చేసుకుంటూ చేసిన ఒక మహా మహా ఎపిక్ జర్నీ అంటారు రామ్త గారు. అంటే అసలు ఎపిక్ జర్నీ అంటే ఒక మహాకావ్యమే. మనం ఇతిహాసం మహాకావ్యాలు అంటాను చూసారా, అట్లా రాయగలిగితే ఒక మహాకావ్యమే తయారవుతుంది. ద ఎపిక్ జర్నీ చేసిన ద గ్రేట్ లైట్ బీయింగ్స్ మీరు అని చెప్తారు. మరి ఇక్కడ ఆత్మ ఏమైంది? ఆత్మ ఇప్పుడు వచ్చిందంటే, ఎప్పుడైతే ఈ అసంఖ్యాకమైన కాంతి పుంజాలుగా మనం ఆవిర్భవించామో, ఆ ఆవిర్భవించినప్పుడు మీరొక కాంతి పుంజం, నేనొక కాంతి పుంజం, మీరొక కాంతి పుంజం, శశి మాస్టర్ ఒక కాంతి పుంజం, దీపిక ఒక కాంతి పుంజం, విశ్వనాథ్ ఒక కాంతి పుంజం, ద్రోణ మాస్టర్ ఒక కాంతి పుంజం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాంతి పుంజం. మనమే ఆ రోజుల్లో అప్పట్లో అందరం ఒకేసారి వచ్చాం. దెర్ ఇస్ నో జెండర్, ఓన్లీ వీఆర్ లైట్ బీయింగ్స్. దైవం యొక్క అనంత దివ్య ఆలోచన తత్వం యొక్క అది హైయెస్ట్ వ్యక్తీకరణ స్థితి. అందుకే ఆలోచనే దైవం అంటారు రాంతా. ఆ దైవం ధరించిన మొట్టమొదటి దేహం తన తీవ్రతను కొంత తగ్గించుకున్న తర్వాత ఆ దైవం ధరించిన మొట్టమొదటి దేహం కాంతి శరీరం, లైట్ బీయింగ్. అందుకే మన స్పిరిట్, లైట్ బీయింగ్, సెల్ఫ్ సెంట్రల్ సన్ అని చెప్పేసి అంటారు. దాన్ని నేను తెలుగులో హృదయాంతర్గత జ్యోతిర్మండల స్వరూపుడా అని సంబోధిస్తూ ఉంటా మీలోని దైవాన్ని. సో కాబట్టి మరి అలాంటి ఒక్కొక్క మహా తేజో కాంతి పుంజంగా శతకోటి సహస్ర భాను తేజాలకు మించిన భాను తేజంతో దగ్ధయామానంగా దగదగలాడిపోతూ ఉన్న మనం ఏదైతే ఒక్క మూమెంట్, స్టార్టింగ్ చెప్పాను చూసారు, ఒక్క మూమెంట్, ఇక్కడ మూమెంట్ చెప్పాను కదా, ఆ మూమెంట్ ఏదైతే వచ్చిందో ఆ మూమెంట్ మూలంగా తండ్రిగా అందరిలోకి పంచబడ్డప్పుడు ఆ మూలం తన భావాన్ని తెలియచేయటం మొదలుపెట్టింది. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే ఇది జరిగింది. ఆ జరిగింది నేను అందుకనే నన్ను నేను ఆవిష్కరించుకోవటం కోసం నేను కాస్త మనంగా మారాను అని చెప్తున్నప్పుడు ఆ భావజాలం, ఆలోచన నిలబడతలేదు. అది అత్యంత ఉన్నత ప్రకంపన వేగంతో మనం ప్రకంపిస్తూ ఉన్నాం. అసంఖ్యాకమైన కాంతి పుంజాలే. సో, అది అద్వితీయమైన ఆ కాంతి ప్రకంపనలో హైయెస్ట్ వైబ్రేషనరీ స్టేజ్‌లో ఇక్కడ ఈ తండ్రి యొక్క ఆలోచన సైతం, భావం సైతం అది అందులో అలా ప్రవేశించి క్షణంలో నాశనం అయిపోతాం. సో, అప్పుడు తండ్రికి అర్థమైంది. సో, ఇదంతా కూడా నా జర్నీ స్టార్టింగ్ నుంచి నేనిప్పుడు ఏదైతే ఒక రిఫ్లెక్షన్ పాయింట్‌ను సృష్టించుకొని నన్ను నేను ఆవిష్కరించుకోవాలనుకున్నానో, అది శాశ్వతంగా నేను తెలియంది తెలుసుకోకుండా, చేసిందే చేయకుండా, నేను నన్ను నేను అనేక కోణాల నుంచి నన్ను నేను అర్థం చేసుకోవాలంటే ఒక శాశ్వతమైన ఈ మొత్తం జర్నీని లిఖించగలిగే దానికి నేను సృష్టి చేసుకోవాలి అని ఆ తండ్రికి అర్థమైన తర్వాత ప్రతి అద్వితీయమైన కాంతి తత్వంతో అలరారుతున్న ఆ కాంతి పుంజంలో నుంచి మరొక కాంతి తునకని జస్ట్ కాంతి తునక గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఒక కాంతి తునకని అది ఆత్మతత్వంతో జన్మించేలాగా ఒక శాశ్వతమైన రికార్డర్‌గా జన్మించేలాగా వారు పురుడు పోశారు. సో, సృష్టిలో చూడండి ఫస్ట్ మూవ్‌మెంట్ వచ్చింది. మూవ్‌మెంట్ ఆలోచన చేసింది. ఆలోచన నేను ఎవరని ప్రశ్నించుకుంది. ఆ నేను ఎవరని ప్రశ్నించుకున్నది ఆ ఆలోచన పరంపరతో తనలోకి తాను కాంటంప్లేషన్ అయింది. కాంటంప్లేషన్ అయిన తర్వాత అది ఒక్కసారిగా ఎక్స్‌పాండ్ అయ్యింది. అందుకని రామ్‌త గారు ఎప్పుడు ఏం చెప్తారంటే కాంటంప్లేషన్ ఆల్‌వేస్ లీడ్ టు ఎక్స్‌పాన్షన్ అని చెప్తారు. రాసుకునేవాళ్ళు రాసుకోండి. ఇంతకుముందు తెలియని వాళ్ళు. ఎందుకంటే అందుకనే మెడిటేషన్‌ని రామ్‌తా తండ్రి మెడిటేషన్‌కి వ్యతిరేకం కాదు గానీ, మెడిటేషన్‌లో ఏంటంటే నీ సిట్యుయేషన్ ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. ఉన్నదున్నట్టుగా ఉంటుంది. ఒకేళ మారిందండి నా మెడిటేషన్ వల్ల నాకు జబ్బులు తగ్గిపోయినియి, అప్పులు తీరిపోయినియి, ప్రాబ్లమ్స్ తగ్గిపోయినియి, నా జీవితంలో అద్భుతాలు జరిగినియి, లేతే వేరే వాళ్ళ జీవితాల్లో నేను అద్భుతాలు చేశానంటే, నువ్వెందుకు చేశావంటే నీ సంకల్ప బలం వల్ల. అక్కడ నీకది ఖచ్చితంగా జరగాలి, అక్కడొక మార్పు రావాలి, ఈ పరిస్థితిని నేను గెలవాలి అని నీకు తీవ్రంగా ఉన్న నీ సంకల్ప బలం వల్ల జరిగింది గానీ, దానికి ఆధారం మెడిటేషనే. మెడిటేషన్ శక్తి ఉంది. ప్రశాంతతనిస్తది. అందుకే ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లంతా కూడా మెడిటేషన్‌ని సజెస్ట్ చేస్తారు. మనసు గందరగోళంగా, ఆలోచనలతో కంగాళిగా, బాధాకరంగా, ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కామ్ అవ్వటానికి మెడిటేషన్ చెప్తారు. చాలా అద్భుతమైంది. అందుకే పతంజలి గారు కూడా అష్టాంగ యోగంలో సప్తమ స్థానాన్నిచ్చారు. సర్వోత్కృష్టమైన స్థానం. సప్తమ స్థానం. కానీ తర్వాత నువ్వు అష్టమ స్థానం ఏదైతే ఉందో నిర్వాణ స్థితి, సమాధి స్థితి దానికి చేరాలి కదా! దానికి చేరితేనే కదా అసలు నువ్వు టోటల్ లైఫ్ యొక్క పర్పస్‌ని నువ్వు కాంకర్ చేస్తావు.
తెలుసుకుంటావు. సో దానికి సమాధి స్థితికి చేరాలంటే మధ్యలో నీకు ధ్యానం నుంచి నీకు జ్ఞానం కావాలి. జ్ఞానం ద్వారా నువ్వు సమాధిలోకి, నిర్వాణ స్థితిలోకెళ్ళాలి. నిర్వాణ స్థితిలోకెళ్ళినప్పుడే నీకు అసలైన లైఫ్ పర్పస్ అనేది నీకు తెలుస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏ మూవ్ వచ్చిందో ఆ మూవ్‌మెంటే ఇంత సృష్టికి కారణమయ్యింది. సో కాంటంప్లేషన్ ఆల్వేస్ లీడ్ టు ఎక్స్‌పాన్షన్. సో ఆ ఎక్స్‌పాన్షన్ ఇప్పుడేమైంది? అసంఖ్యాకమైన ఇండివిడ్యువల్ కాంతి పుంజాలని, ఆ కాంతి పుంజాలకి ఇండివిడ్యువల్ ఆత్మలని సృష్టించి ఇచ్చింది. సో అందుకని ఇప్పుడు రమత గారు, జేజీ నెట్‌వర్క్ ఎగ్జాంపుల్ చెప్తారెప్పుడు. ఎలా అయితే మన నెట్‌వర్క్‌లు ఒక 4, 5 నెట్‌వర్క్‌లున్నాయి. నాది ఎయిర్‌టెల్, శశి మాస్టర్‌ది వోడాఫోను, ఇంకో విశ్వాది జియో ఇట్లా అనుకుందాం. సో ఒక్కొక్కళ్ళది ఒక్కోటి అనుకుందాం. వీటన్నిటిలో కూడా మనకు నంబర్‌లిస్తారు. సో లాస్ట్‌లో డిజిట్ మారుతూ ఉండే కొద్దీ ఒక్కొక్కళ్ళకి ఒక్కో నంబర్ మారిపోద్ది. నా నంబర్ అంతా సేమ్ కొట్టి, నా నంబర్ కాకుండా నువ్వు వేరే నంబర్ ఏదో కొట్టావనుకో, నాకు రాదది. నా ఎనకో ముందో ఉన్న నంబర్ నువ్వు ఏది కొట్టావో వాళ్ళకెళ్తది తప్ప నాకైతే రాదు. సో నా ఫోను నంబర్ మొత్తం నువ్వు కరెక్ట్‌గా కొడితేనే నాకు కనెక్ట్ అవుద్ది కదా! నీ ఫోన్‌లో నుంచి. సేమ్ అలాగే ప్రకృతిలో గూడా ఫ్రీక్వెన్సీ స్పెసిఫిక్ అనే ఒక ప్రత్యేకమైన ప్రకంపన వేగం, ఒక వైబ్రేషనరీ స్టేట్, ఒక ఎనర్జీ రిలీజింగ్ స్టేట్ అనేది ప్రతి ఒక్క కాంతి పుంజానికి ప్రత్యేకతగా ఏర్పడిపోయింది. సో నీ సోల్ నీదే, నా సోల్ నాది. నా లైట్ బీయింగ్ నాదే, నీ లైట్ బీయింగ్ నీదే. కానీ మనందరిలో మూలంగా ఉన్న తండ్రైతే ఒక్కడే. అందుకనే భారతీయ ఆధ్యాత్మిక వేదాంతం కూడా ఏం చెప్తుందో తెలుసా? అహం బ్రహ్మాస్మితో మొదలై వసుదైక కుటుంబంగా అవతరించటమే అసలైన భారతీయ ఆధ్యాత్మిక చింతన అని చెప్పి చెప్తుంది. అలా చేర్చడం కోసమే ఆధ్యాత్మిక శాస్త్రం ఉన్నది అని చెప్పి చెప్తుంది. సో కాబట్టి ఒక మూవ్‌మెంట్‌తో మొదలయ్యింది. ఒక కాంటంప్లేషన్‌తో ఎక్స్‌పాండ్ అయ్యింది. ఇప్పుడు ఎక్కడి దాకొచ్చింది? సప్త చైతన్య స్థితుల్ని సృష్టించే దాకా వచ్చింది. సో దైవం ఉన్నదంతా కూడా ఈ సప్త చైతన్య స్థితుల్లోనే, ఈ 7 లెవెల్స్ ఆఫ్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్‌తోనే ఉంది. దీంట్లో వేరియేషన్స్ ఉంటాయి. కాన్షియస్‌నెస్‌లో వేరియేషన్స్ ఉంటాయి. లెవెల్స్ ఉంటాయి. ఎనర్జీలో లెవెల్స్ ఉంటాయి. ఫ్రీక్వెన్సీలో, వైబ్రేషన్స్‌లో వేరియేషన్స్ ఉంటాయి. అసంఖ్యాకంగా ఉంటాయి. సో అసంఖ్యాకంగా ఉండటం వల్లనే డైమెన్షనల్ లైఫ్ వచ్చేసింది. మల్టీ డైమెన్షనల్ లైఫ్ వచ్చేసింది. పారలెల్ యూనివర్స్‌లు, పారలెల్ లైఫ్‌లు, ఆహ్, ఇంటర్నల్ డైమెన్షన్, ఔటర్ డైమెన్షన్, ఎక్స్‌ట్రా డైమెన్షన్ ఇలా అనేక రకాల జీవితాలు వచ్చేసినాయి. అవన్నీ అసంఖ్యాకం. నువ్వు ఇంతే ఉన్నాయి, ఇలాగే ఉన్నాయి. ఒక 100 లోకాలే ఉన్నాయి, 10 లోకాలే ఉన్నాయి. అలా లెక్క పెడతానికి లేదు. అనంత కోటి లోకాలు ఉంటూనే ఉన్నాయి. ఇంకా పుడుతూనే ఉన్నాయి. ఎక్స్‌పాండ్ అవుతూనే ఉన్నాయి. సో సృష్టి అనంతమైంది. సో కాబట్టి ఇక్కడ ఏ కదలికతో, ఏ మూవ్‌మెంట్‌తో మార్పు మొదలయ్యిందో, ఆ మూవ్‌మెంట్‌తో మొదలైన మార్పు ఎక్కడి దాకా వచ్చింది? ఆత్మకి జన్మనిచ్చేదాకా వచ్చిన ఆర్డరు ఇప్పుడేం చేసిందంటే స్మృతికర్తగా అంటే సంక్షిప్తకర్తగా మొత్తం అది జరిగే ప్రతి జర్నీని రాసేసుకోవటం, శాశ్వతీకరించుకోవటం, పర్మనెంట్ మెమరీ అన్నమాట. ఏమున్నా లేకపోయినా ఆత్మ ఉంటే చాలు నువ్వు మొత్తం సృష్టి ఆదిగా జరిగింది మొత్తం మన ఆత్మలో లిఖితమై ఉంది. ఆత్మ యొక్క పుటల్లో లిఖితమై ఉంది. తర్వాత మళ్ళీ మనం పుట్టినప్పుడు బ్రెయిన్‌లో రెప్టైల్ ఏరియాస్‌లో పెట్టుకొచ్చుకుంటాం సబ్‌కాన్షియస్‌లో ఆ తర్వాత చెప్తాను. జనరల్‌గా అయితే ఆత్మలో మాత్రం అసలు సృష్టి మొట్టమొదటి కాడి నుంచి ఇప్పటిదాకా ఉన్నదంతా గూడా మొత్తం ఆత్మ దగ్గర లిఖించబడి ఉన్నది. సో కాబట్టి మరి అలాంటి ఆ స్థితిలో ఆత్మకి నువ్వు దైవానివి, నువ్వు సర్వోన్నతమైన సర్వోన్నతమైన ప్రకటనా స్థితి నుంచి వెలువడిన, పుట్టిన, జన్మించిన దైవానివి అని కాంతి పుంజానికి తండ్రి యొక్క ఆలోచనని అందింపచేసి ఒక శాశ్వతమైన స్మృతి స్మృతి చిహ్నంగా, స్మృతి పదంగా ఆత్మ తయారవ్వటం వల్లనే మనకి అందుకే మన వేదవాక్యాల్లో 4 పరమ వేదవాక్యాల్లో అయమాత్మ బ్రహ్మ అంటే అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ. ఏంటి? నువ్వు బ్రహ్మానివి అని చెప్పి ఈ ఆత్మ కూడా బ్రహ్మమైపోయింది. ఎందుకంటే బ్రహ్మలో నుంచి సృష్టించబడిందే, బ్రహ్మ ద్వారా సృష్టించబడింది. అది నువ్వు బ్రహ్మమని గుర్తు చేస్తూ నీకు నిత్యం నిరంతరం సృహలో ఉంచుతూ, అది కొనసాగిస్తూ నువ్వు చేసిన జర్నీ అంతా లిఖించుకుంటూ ఉంది కాబట్టి, ఆత్మ లేనిదే నా జర్నీ అసంపూర్ణము. ఆత్మ లేనిదే నేనెవరో నాకు తెలియదు. కనుక అందుకే నేను దైవాన్ని అని చెప్పిన ఈ ఆత్మ స్వయితము దైవమే. అందుకని మన ఉపనిషత్తులన్నీ కూడా మీరు చూస్తే అందులో పరమాత్మ గురించి ఏం మాట్లాడరు. మాట్లాడినా ఏమని మాట్లాడతారంటే అసలు ఆత్మతత్వాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటానికే యుగాల తరబడి తపస్సులు చేస్తూ, జ్ఞానాలు చేస్తూ, యజ్ఞ యాగాలు చేస్తూ ఎంతో ఎన్నో శ్రమల కూర్చి, ఎన్నో జన్మల కూర్చి, ఎంతో కఠోర సాధన చేసిన వారికి ఎవరో కొంతమందికి మాత్రమే అరుదుగా ఆత్మ సాక్షాత్కారం అయిందని అని చెప్పారు.
సో అలాంటి ఆత్మ సాక్షాత్కారమైన వాళ్ళకే పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుంది. ఎందుకంటే ఆత్మ స్వయంగా తానే పరమాత్మ అయి ఉన్నది కాబట్టి ఆత్మ మాత్రమే పరమాత్మ దాకా తీసుకెళ్తదని ఆ జ్ఞానులకి, ప్రాచీన సనాతన ఋషులకి వారందరికీ తెలుసు కాబట్టి వారు ఆత్మ సాక్షాత్కారం గురించే ఎక్కువ మాట్లాడారు. వాళ్ళు మైండ్ గురించి ఎక్కువ మాట్లాడారు. ఎందుకంటే మైండ్ కోతి లాంటిది. అదొక చంచలమైంది. ఇయన్నీ మనం చాలా తెలుసు మనకి. అందుకని వారంతా ఎక్కువ ఉపనిషత్తులన్నిట్లో కూడా అమృతం గురించి ఏం శరీరం నశ్వరమైపోద్దనే చెప్పారు. జీవితం నూటి బుడగ లాంటిదే అని చెప్పారు. సో, కాబట్టి మరి మనసనేది కోతి లాంటిదే అని చెప్పారు. దాన్ని నిలవరించడం చాలా కష్టమనే చెప్పారు. సో, ఆత్మ సాక్షాత్కారం అవ్వటమే జీవిత పరమావధి అని చెప్పారు. కానీ మనకి అసలు ఆత్మ పుట్టుక చెప్పారు రాంతా గారు. నువ్వు ఆత్మవని డైరెక్ట్‌గా చెప్పారు. ఆత్మ ఎంత సైజులో ఉంటదో, ఎక్కడుంటదో, ఎలా ఉంటదో కూడా వివరించారు. మనందరికి కూడా తెలుసు. అందరం స్టడీ చేసేసాము. సో, కాబట్టి ఆ ఆత్మతత్వం ఏదైతే ఉందో, ఆ ఆత్మతత్వంతో ఇప్పుడు నేను తండ్రి అప్పుడు మనందరికి ఏం చెప్పాడంటే, అంటే మూలమే. మూలము మళ్ళీ అక్కడెక్కడో వేరుగా సెపరేట్‌గా ఏదో లేదు. ఏ స్వర్గంలాగా, నరకంలాగా అయి లేవు. సెపరేట్‌గా ఎక్కడా లేదు. అంతా లోపలే ఉంది. ప్రతిదీ వితిన్నే. సో, ప్రతి ఒక్క కాంతి పుంజంలోని ఆ సెల్ఫ్ సెంట్రల్ కోర్‌గా మారిపోయిన తండ్రి ప్రతి కాంతి పుంజానికి ఏకవాక్యంతో అంటే ఏక మనస్సుతో అంటే ఒకే అంటే ఆయన మాట్లాడాడనుకోండి, అందరిలో అది వినిపిస్తుంది. ఆయన తనలో తాను మాట్లాడుకున్నాడనుకోండి, లేతే తనతో తాను లేతే తను సృష్టించిన దాంతో తను మాట్లాడాలనుకున్నారనుకోండి, వారు పలికినది ప్రతి ఒక్కరిలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవాల్టికి కూడా రాంతాగారిలోని తండ్రి మాట్లాడుతున్నది నీలోని తండ్రికి కూడా తెలుసు. కానీ ఇనే స్థితిలో నువ్వు లేవు. రాంతాగారిలో జన్మిస్తున్న జ్ఞానం, రాంతాగారికి తయారవుతున్న ప్రజ్ఞ ఇవాల్టికి నీలో కూడా అందుకునే సత్తా నీకుంది. కానీ అది అందుకునేంత ఆ అవేర్‌నెస్ నీలో లేదు. అంతే. యాక్చువల్‌గా ఉన్నదంతా ఆల్రెడీ ఇక్కడే ఉంది. మనలోనే ఉంది. సిద్ధంగానే ఉంది. అందుకే రాంతో తండ్రి ఏం చెప్తారంటే, ఇది న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ కాదు. ఇది ఓల్డ్ ఏజ్ స్పిరిచువాలిటీ. సనాతనమైన జ్ఞానం. సో, ఈ సనాతనమైన జ్ఞానంతో నేను తిరిగి మీకు ఏం చేశారంటే మధ్యలో ఒక కుట్ర చేసి మీకు కట్ చేసేశారు. మీకు దొరకకుండా చేశారు. మనకి నశితమిత్తుల్లో ఉంటది. డీఎన్ఏ పోగులు కట్ చేశారని. సో, అలాంటి అనేక కుట్రలు జరిగినియి. ఆత్మలో ఒక ముద్ర వేసేశారు. బలంగా దైవం మీకు అన్యంగా, భిన్నంగా, బాహ్యంగా ఇంకెక్కడో ఉంటాడు. మిమ్మల్ని శాసిస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. మీ తప్పుల్ని లెక్క తేలుస్తా ఉంటాడు. దాన్ని బట్టి మీకు స్వర్గ నరకాలనే లోకాలను ఇస్తూ ఉంటాడు అని చెప్పారు గానీ ఆ తర్వాత మళ్ళీ మీ కర్మల్ని బట్టి 84,00,000 జీవరాశుల్లో ఏదో ఒక యోనిలో పుట్టాల్సి ఉంటుంది. మానవ జన్మ లభించటం దుర్లభం అని చెప్పారు. యెస్ కరెక్టే. అన్నీ ఓకే గానీ, అది మాత్రం తప్పు. మానవ జన్మ డైరెక్ట్‌గా జన్మించబడింది, సృష్టించబడింది. మానవుడు ఏ జంతువుని, ఏ పురుగుని, ఏ 84,00,000 జీవరాశుల్లో తను కోరుకుంటే వాటిగా మారగలడు గానీ, వాటిలో పుట్టాల్సిన గతి, అగత్యమైతే లేదు. ఎందుకంటే దైవాలే మానవ దేహాన్ని సృష్టించడానికన్నా ముందే ప్రకృతిలో మీరు సృష్టి పరిణామ క్రమాలు మొత్తం 3 చాప్టర్‌లుంటాయి తెలుగు బుక్‌లో. అయి చదివితే మీకు అర్థమవుద్ది. దైవాలు మొట్టమొదటగా మానవ దేహాన్ని సృష్టించడానికన్నా ముందే ప్రకృతిలో అంతర్భాగంగా మొత్తం సకల జీవరాశుల్ని సృష్టించి గడ్డి దగ్గర నుంచి మొత్తం అతి పెద్ద బలీయమైన జంతువుల దాకా అన్నిటిని సృష్టించి, ఆ తర్వాత వీటితో ఒక భౌతికమైన ఆట ఆడుకోవాలి, ఒక ఎక్స్‌పీరియన్స్ పొందాలని తర్వాత ఈ ఫ్రీక్వెన్సీకి, వైబ్రేషన్‌కి తగ్గ మానవ శరీరాన్ని సృష్టించుకున్నారు గానీ పుట్టల. కానీ అపోహ ఎలా వచ్చిందంటే, ఎవరైతే ఎప్పుడైతే ఇప్పుడు నేను గడ్డిని సృష్టించానండి. శశి మాస్టర్ ఏమో గడ్డిని తిని జింకను సృష్టించింది. విశ్వ వచ్చి జింకను తిని పులిని సృష్టించాడు. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వైవిధ్యభరితమైన విభిన్నమైన ఆలోచనలతో విభిన్నమైన సృష్టిని సృష్టించారు. మొత్తం 7 చైతన్య స్థితుల్లో. అందరూ ఒక చోటకే రాలా. ఒక్కొక్కళ్ళు ఒక్కో చోట. సో, అలా సృష్టించినప్పుడు ఏం చెప్పారంటే మేకనో లేకపోతే జింకనో సృష్టించిన శశి మాస్టరు, ఆ సృష్టించినప్పుడు శశి మాస్టర్‌లోని దివ్యతనమంతా ఆ జింకగా ఆవిర్భవిస్తుంది. ఆ జింకగా ఆవిర్భవించిన తర్వాత, ఆ జింకగా ఒక జీవన విధానాన్ని, ఒక జెనెటికల్ ప్యాటర్న్‌ని క్రియేట్ చేసిన తర్వాత, అప్పుడు శశి మాస్టర్‌లోని దివ్యతత్వం అంతా జింక తత్వంలో నుంచి బయటకొచ్చేస్తుంది. బయటకొచ్చిన తర్వాత శశి మాస్టరు అలైవ్‌గా ఉంటారు. దైవంగా, దివ్యంగా. ఈ జింక తత్వం అనేది ఒక ప్యాటర్న్ క్రియేట్ అయిపోయి, దాని జెనెటికల్ ప్యాటర్న్ క్రియేట్ అయిపోయి, అది తరతరాలు కంటిన్యూ అయ్యే తత్వంతో ఉండేలాగా సృష్టించారన్నమాట. అలా ఆదిలో దైవాలు తాము ఆ రూపాన్ని ధరించి, ఆ రూపంలో నుంచి తిరిగి వచ్చేసి, దానికి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత జెనెటికల్ ప్యాటర్న్ దాని లైఫ్ సైకిల్ కంటిన్యూ అయ్యే ఒక ప్యాటర్న్‌ని క్రియేట్ చేసిన తర్వాత, వారు బయటకొచ్చేసారు. ఆ లైఫ్ మాత్రం కొనసాగుతూ ఉంది. అదే మనకి ఆ విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో మనకి ఆ ప్యాటర్న్ ఉంటది. విష్ణుమూర్తే మత్స్యము,
కానీ విష్ణుమూర్తి మత్స్యంగా లేకపోయినా మత్స్యాలైతే వాడున్నాయి. విష్ణుమూర్తే వృచ్చకము, అదే తాబేలు. విష్ణుమూర్తి గారు తాబేలుగా లేకపోయినా తాబేళ్ళైతే కొనసాగుతున్నాయి. అట్లా మొత్తం ఆర్డర్ అంతా మీకు తెలుసు. సో అదనమాట. సో దైవాలు సృష్టిలో మొట్టమొదటగా వారనుకున్న ఆకారాలను సృష్టించినప్పుడు వాటి ద్వారా తామే దానిగా మారి తర్వాత వాటి నుంచి బయటపడి వాటికొక లైఫ్ సైకిల్ ఇచ్చారు. లైఫ్ ప్యాటర్న్ ఇచ్చారు. సో అంటే దైవం ద్వారా మన ద్వారా సృష్టించబడ్డయ్యే మొత్తం ప్రకృతి అంతా తప్ప, ప్రకృతికి నువ్వు నీ కర్మల్ని బట్టి నువ్వు పురుగో పుట్రగా నువ్వు ఏదో పిచ్చి పిచ్చి యోనుల్లో పుట్టాల్సిన అవసరం నీకు లేదు, గుర్తుపెట్టుకో. సో ఇది ఇలా జరిగినప్పుడు అప్పుడు ఏదైతే ఒక్క కాలం ఏకకాలంలో జన్మించిన అందరికీ తండ్రి తనలో తాను పలికినప్పుడు ఒక్క తండ్రి పలికిన అందరిలో అదే ఏర్పడుతుందని చెప్పాను కదా, మళ్ళీ అక్కడికి వెళ్దాం, ఆ పాయింట్కి వెళ్దాం. అలా ఆ తండ్రి చెప్పినప్పుడు ఆ తండ్రి ఏం చెప్పాడంటే దీనికి ముందు జరిగిన ప్రాసెస్లన్నీ చెప్పాడు. నేను అనేవాడిని ఇప్పటిదాకా కాలమే లేని కాలంలో నేను స్పృహలోకి వచ్చిన తర్వాత, ఉనికిలోకి వచ్చిన తర్వాత, ఎరుకను ప్రాప్తించుకున్న తర్వాత, నేను ఎవరినైనా ప్రశ్నను ప్రశ్నించుకున్న తర్వాత నాలో జరిగిన ఈ కదలికల వల్ల నాపై నేను నా లోపలికి నేను కాంటంప్లేట్ అవటం వల్ల నేనే మీ అందరిగా ఆవిర్భవించాను. ఇప్పుడు మీ అందరి యొక్క లక్ష్యము గమ్యము ఏంటంటే ఈ అనంత చైతన్య తత్వంతో, అంటే అంతు లేదు, నేను సెంట్రల్ నేను ఒక్కడే ఉన్నప్పుడు ఎటు పోయినా అనంతంగా ఉంది, ఎక్కడ ఎండ్ అనేది లేదు, ముగింపు అనేది లేదు, ఉన్నదంతా నేనే అయి ఉన్నాను అని నాకు అర్థమైన తర్వాత మనల్ని మనం అర్థం చేసుకోవాలంటే నేనే మనంగా మారాలి అని నాకు అర్థమైంది. అందుకే నేను మనంగా మారాను. ఇప్పుడు మీరంతా అనంతమైన విశ్వాలకి సృష్టిస్తూ, మీరు అనంతమైన విషయాలను సృష్టిస్తూ, ప్రకృతుల్ని సృష్టిస్తూ, పర్యావరణాలను సృష్టిస్తూ, ప్రకృతిలో అంతర్భాగంగా జీవజాలాన్ని సృష్టిస్తూ ఏం చేస్తారో తెలీదు. సృష్టించటం ఆలోచన ద్వారా మీకు ఏదనిపిస్తే దాన్ని మీరు సృష్టించండి. దాన్ని మీరు అనుకున్నది తయారు చేయటాన్ని సృష్టించటం అంటారు. అలా మీరు అనుకున్న దాన్ని ఏదనుకుంటే దాన్ని వాస్తవంగా అది సంభవించేలాగా చేయగలుగుతాను నేను. నేను దానికి ఇదే ఇలా ఎందుకు సృష్టించావు? అలా ఎందుకు సృష్టించావు? అలా ఎందుకు కోరుకున్నావు? ఎలా ఎందుకు కోరుకున్నావు? ఇలా కాదు, ఇలా అయితే నేను చేయను, ఇలా అయితే నేను చేస్తాను. అలా ఏ నియమ నిబంధనలు, ఏ షరతులు నేను వర్తింపజేయను. నేను షరతురహితమైన వాడిని. నేను అన్‌కండీషనల్ బీయింగ్‌ని. నేను నా సంపూర్ణమైన ప్రేమ తత్వంతో హద్దులు లేని, పరిమితాలు లేని, ఆంక్షలు లేని స్వేచ్ఛని మీకిస్తున్నాను. మీ భావనలకి, ఆలోచనలకి, కదలికలకి, ఊహలకి తగ్గట్టుగా మీరు ఏదిగా సృష్టించుకున్నా మిమ్మల్ని మీరు ఏది సృష్టించినా, మీరు దేనిగా తలపోసి దానిగా మీరు మారిపోయినా సరే అది నేనే అవుతాను. మీ ద్వారా నన్ను నేను అర్థం చేసుకుంటూ, మీ ద్వారా నేనే జీవిస్తూ, మీ ద్వారా నేనే ప్రయాణం చేస్తూ, నేనే ఈ అనంత సృష్టినంతా విస్తరిస్తూ ఉంటాను. మీరే నేను, నేనే మీరు అని చెప్పేసేసి ఆ తండ్రి ఒక వాగ్దానాన్ని చేశారు. దానినే ప్రేమ ఒడంబడిక, ప్రేమ వాగ్దానం అని చెప్పేసి అప్పట్లో మొట్టమొదటి లవ్ అగ్రీమెంట్ అప్పుడొచ్చింది. సో రామతా గారు అందుకే అంటారు, లవ్ ఈస్ ద కాస్మిక్ గ్లూ దట్ హోల్డ్స్ ఎంటైర్ యూనివర్స్ టుగెదర్ అని చెప్తారు. సో ప్రతి లవర్స్ డేకి నేను ఈ కొటేషన్ ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటాను నేనున్న గ్రూపుల్లో. అలాగే ఇంకో కొటేషన్ కూడా రామతా గారిది షేర్ చేస్తూ ఉంటా. లవ్ ఈస్ ద మూవర్ దట్ రీడిజైన్ ఎనీథింగ్ అని చెప్తారన్నమాట. సో ఆ ప్రేమే కదా మొట్టమొదట తనపై తనకు కలిగిన ప్రేమ, కదలిక, ఆ ఆలోచన నేనేమై ఉన్నాను, లేకపోతే నేనేమవ్వగలను అని వచ్చిన అదే కదా ఇక్కడి దాకా తీసుకొచ్చింది మనల్ని. ఇంత దూరం తీసుకొచ్చింది. ఎంత దివ్య అవగాహనలకి, ఎంత దివ్య సృష్టులకి, ఎంత మహత్తరమైన లోకాల సంభవానికి, వీటన్నిటికీ కారణమై ఉన్నది. యెస్. సో కాబట్టి ఆ అనంత ప్రేమే విశ్వజిగురుగా మారి మనందరిని పట్టి ఉంచింది. మనందరికీ బాహ్యంగా మీరు విభిన్నమైన జెండర్‌లో, విభిన్నమైన స్థితిగతుల్లో, విభిన్నమైన ప్రాంతాల్లో, విభిన్నమైన దేశాల్లో, విభిన్నమైన నాగరికతలో, విభిన్నమైన సంస్కృతుల్లో, విభిన్న కాల ప్రవాహాలు, విభిన్న సమయాల్లో, విభిన్న లోకాంతరాల్లో, విశ్వాంతరాల్లో, విశ్వంలో మీరు ఎక్కడైనా ఉండొచ్చు. ఎవరైనా అయ్యుండొచ్చు మీరు. మీరు ఈ క్షణాన ఎవరైనా అయ్యుండొచ్చు. కానీ మనందరినీ కలిపి ఉంచిన ఆ మూలం పాయింట్‌ని చూసారా? అదే ప్రేమ. సో, అందుకని తర్వాత దైవాలు తమను తాము ఆవిష్కరించుకున్నారు.
తమను తాము ఆవిష్కరించుకున్నప్పుడు హయ్యర్ దెన్ ఏంజెల్ అని మీకు తెలుసు. సో, అలా ఆవిర్భించుకున్న తర్వాత మనం 7 చైతన్య స్థితులుగా ఉన్నాము అని ఒక పిరమిడ్ క్రియేషన్ లెక్కైతే మనం ఏదైతే యేసుకున్నామో, దాంట్లో ఈ కింద 3 అధోలోకాలుగా లోయర్ స్టాండర్డ్స్‌తో లోయర్ లెవెల్స్‌గా విభజించబడ్డాయి. పై 3 ఊర్ధ్వ స్థితులుగా, ఊర్ధ్వలోకాలుగా విభజించబడ్డాయి. ఈ రెండిటిని ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు రెండిటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేరుకోవటానికి, ఎటు కావాలంటే అటు తిరగటానికి మరి ఒక వెసులుబాటుగా 4వ స్థితిని మరి బ్రిడ్జి కాన్షియస్‌నెస్‌గా మలుచుకున్నారు దైవాలు ఆ రోజుల్లో. సో, మలుచుకున్నప్పుడు మరేం చేశారు? ఆ తత్వమంతా ఆ అనంత సప్త చైతన్య వర్ణ శోభితమైన శక్తి రంజితమైన ఆ 7 లెవెల్స్ ఆఫ్ పిరమిడ్ రియాలిటీ ఏదైతే మనకుందో ఇన్వల్యూషన్, ఎక్స్‌పీరియన్సెస్, ఎవల్యూషన్ అనే ఆ పిరమిడు ఆ మొత్తాన్ని కూడా సేమ్ మన దేహానికి సింబాలిక్‌గా చేస్తూ మూలాధారంలో కుండలినిని, ఆ తర్వాత మూలాధారాన్ని, మూలాధారం కింద కుండలిని శక్తిని, ఆ తర్వాత మూలాధారాన్ని, అక్కడి నుంచి మీకు మొత్తం తెలుసు. సప్త చక్రాల గురించి మీకు తెలుసు. యాక్చువల్‌గా చక్ర వేరు, సీల్ వేరు. లలిత గారు లిటిల్ బిట్ డిఫరెన్స్ చెప్పారు. అది ఇంతకుముందు కూడా మీకు చాలా సార్లు చెప్పాను నేను. సో, అక్కడి నుంచి సహస్రార అనే సర్వోత్కృష్టమైన స్థితి దాకా సప్త చైతన్య స్థితులని మనకి ముడిపెట్టి ఏం చేశారు? ఏం చేశారు? ఒక్కసారి ఇక్కడ అందరూ చెయ్యేసుకోండి. ఇక్కడ ఎడమ చేత్తో ఇక్కడ చెయ్యేసుకోండి. మీపై ఎవరు కెమెరా ఆన్ చేయకపోయినా పర్లేదు. ఇక్కడ చెయ్యేసుకోండి. చేసుకున్న తర్వాత ఫస్ట్ మనందరికీ తెలుసు మూలాధారంలో ఉన్న కుండలిని శక్తియే కుమారస్వామి గాని, అమ్మవారు గాని నువ్వేమైనా అనుకో. మూలాధారం గణేశుడు. అంటే విఘ్నం లేకుండా అక్కడ నుంచి గణేశుడు అంటే విఘ్నాధిపతి కదా! సో, నువ్వు విఘ్నం లేకుండా మూలాధారం దగ్గర నుంచి నువ్వు కుండలినిని జాగృతం చేసి నువ్వు సహస్రార దాకా తీసుకువచ్చేటప్పుడు, ఆ సహస్రార స్థితికి చేరుకొని అక్కడ ఏదైతే పడగలు పడుతుందో, అదే అందుకే మనకి కొంతమంది దేవుళ్ళ పైన పడగలేస్తారు. సో, అది జారిపోకుండా, దిగిపోకుండా ఎప్పటికి అక్కడ నిలిచి ఉంటుందో వాళ్ళు మహోన్నతమైన స్థితిలో అలరాడుతున్న మాస్టర్స్, దైవాలుగా మన ప్రపంచం కీర్తిస్తూ ఉన్నది. బావుంది. మనందరికి కూడా ఈ విషయం తెలుసు. సో, కానీ ఈ జర్నీ జరగటానికి ముందు ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే, మరి తనని తాను అందుకోవటానికి దైవం ఇక్కడ చేయి పెట్టండి. తర్వాత మూలాధారం దగ్గర చేయి పెట్టుకోండి. సో, మూలాధారం దగ్గర నుంచి ఉన్న దైవం ఇద్దరు సమాంతరంగా ప్రయాణం చేస్తూ బ్రిడ్జ్ కాన్షియస్‌నెస్ దగ్గర కలుస్తారు. సో, ఇక్కడి నుంచి వచ్చిన దైవం వారు ఇక్కడ, ఇక్కడి నుంచి వచ్చిన దైవం, ఇక్కడి నుంచి జాగృతం చేయబడిన దివ్యతత్వం ఇక్కడ 2 దివ్య సంగమం జరుగుతుంది. సో, ఆ దివ్య సంగమం జరిగే ఈ పవిత్ర స్థలాన్ని ఎంచుకొని, ఒక పవిత్రమైన స్థలంగా ఎంచుకొని, అందుకనే బ్రిడ్జ్ కాన్షియస్‌నెస్‌గా దాన్ని డెవలప్ చేశారు. మన బ్లూ బాడీ. దేవతల కన్నా మహోన్నతులం కదా! మనం ఇక్కడ మాయ ఉంది, చీకటుంది, భ్రమలున్నాయి. ఇక్కడ మాయాజాలపు ఉచ్చులున్నాయి. ఇక్కడ మన గురించి మనం జన్మించంగానే మన గురించి మనం సత్యాన్ని విస్మరిస్తాం, మర్చిపోతాం. మనకి మరుపు లభిస్తుంది. మళ్ళీ అలాగే ఏ దేహంతో జన్మిస్తామో ఆ దేహానికి జాతసహి ధ్రువ మృత్యు అని పుట్టుకతోనే మరణం రాసిపెట్టి ఉంటుంది. వాటన్నిటిని జయించుకొని ఈ శరీరంలో ఏర్పడే భావోద్వేగాలను, రసాయనిక భావోద్వేగాలని, మన అలవాట్లని, బలహీనతల్ని వాటన్నిటిని జయించుకొని కోతిలాంటి మనస్సుని నిలకడగా చేసుకొని, ఆ తర్వాత బుద్ధి చేత ఈ ఈ మస్తిష్క క్షేత్రంలోని ఈ ఈ బుద్ధి క్షేత్రాన్ని ఆత్మజ్ఞాన వ్యవసాయంతో అమృత ఫలాల్ని మనం వ్యవసాయం చేసుకొని, మనం పైదాకా రావాలి అని ఆల్రెడీ మనకు తెలుసు గదా! సో, ఆల్రెడీ మనకు తెలుసు గాబట్టే దిగొచ్చాం ధైర్యంగా. సో, అలా దిగొచ్చిన దైవాలకి ఏదైనా డిస్టర్బెన్స్ అయితే, ఏదైనా డిస్ట్రాక్షన్ అయితే, ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే హీల్ చేసుకోవటానికి, సరి చేసుకోవటానికి, ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి, లేతే రీకన్‌స్ట్రక్ట్ చేసుకోవటానికి ఇక్కడ మన ఒరిజినల్ బ్లూ ప్రింట్ పెట్టేశారు. బ్లూ బాడీ కింద. సో, అందుకని సర్వోత్కృష్టమైన స్థితి అన్నమాట. ప్రేమ తత్వం కోసం ఇక్కడ ఒక గ్లాండ్ పెట్టేశారు. థైమస్ గ్లాండ్ అని. దాని గురించి రంతా గారు ఏం చెప్తారంటే, పుట్టిన పిల్లల్లో అది జాజికాయ అంత ఉంటదంట. సో, పెరిగే కొద్దీ యవ్వనంలోకి వచ్చే కొద్దీ అది కుచించుకుపోయి బఠానీ గింజ అంతుందంట. అందుకే బాల్యంలో పిల్లల స్కిన్ గాని, కళ్ళు గాని, నవ్వు కానీ స్వచ్ఛంగా తళతళలాడిపోతూ పాలు గారుతూ అద్భుతంగా ఉంటాయి. వాళ్ళ దగ్గర కూడా ఆ ఎనర్జీ అద్భుతంగా ఉంటది. తర్వాత తర్వాత మనకి నేను అనే క్యారెక్టర్ డెవలప్ అయ్యే కొద్దీ ఆ దివ్యత్వం పోతది. వయసు మీద పడటం స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ 21 ఏజ్ తర్వాత మనకి 21 వచ్చిన తర్వాత అప్పటిదాకా అమృతం హార్మోన్సే ఉంటాయి. అంటే ఈ మధ్యలో చనిపోయిన వాళ్ళ గురించి అడగొద్దు. అది వేరే కథ. అనుభవాల కోసం వస్తారు. జనరల్‌గా మాత్రం 21 ఇయర్స్ స్టార్ట్ అయిన కాడ నుంచి డెత్ హార్మోన్స్ పిట్యూటరీ ద్వారా రిలీజ్ చేయబడి, అమృతం ఉన్న గ్లాండ్స్‌లో, అమృతం ఉన్న సెల్స్‌లోనే
అవి లాక్ చేయబడి దానిపైన డెత్ హార్మోన్స్ పెట్టబడి ఉంటాయి అని చెప్పారు రామతత్వం. చేరుకుంటాయి. ఎందుకంటే ఇక వీడు ఒక క్యారెక్టర్‌గా డెవలప్ అవుతున్నాడు. నేనుగాడు వచ్చేసాడు. ఈ నేనుగాడేంటి వాడి పేరు గొప్ప, వాడి ఊరు తిప్ప, వాడి ఊరు గొప్ప, వాడి అది గొప్ప, ఇది గొప్ప, వాడి అహంకారం, వాడి బలుపు, వాడి తత్వం అది ఇది అన్నీ నేను కాని నేను, 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 నేను. ఈ నేనే అయ్యున్న నేనుకి అసలు విలువే లేదు, గుర్తింపే లేదు. అసలు ఈ నేను కాని నేనుగాడికి కూడా ప్రాణాధారమై ఉన్న, మూలాధారమై ఉన్న ఈ నేనంటే ఏంటో, అయాం అంటే ఏంటో వీడికసలు ఏం తెలీదు. సో, అంతా నేను, 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 నేను అని అహంకరించిపోతా ఉంటాడు. సో, అదే అహంకారంతో ఎవరు శాశ్వతంగా జీవించకూడదు కాబట్టి దేవుడు అందుకే జన్మింపజేయంగానే మరణం డేట్ కూడా ఫిక్స్ చేసేస్తాడు. సో, ఆ జాతస్సహి ధ్రువ మృత్యుః అనే స్థితిని సాధకులు, జ్ఞానులు మాత్రమే తప్పించుకొని మరి ఇలా మనకి వల్లలార్ గారున్నారు. కాంతి తలంలో చేరుకొని అధిరోహించి ఎళ్ళిపోయారు. ఇంకా ఆయనేం జ్ఞాన సాధన చేస్తున్నారు, ఇంకా ఏం ఎదుగుతున్నారో ఇంకా మనకు పూర్తిగానే తెలీదు. మన కళ్ళ ముందే అందరూ చెప్పుకునే బాబాజీ గారున్నారు. బాబాజీ గారు మరి స్టిల్ 2000 ఇయర్స్ నుంచి ప్లస్ 2000 ప్లస్ దగ్గర దగ్గర 3000 ఇయర్స్ నుంచి స్టిల్ హి ఈస్ కంటిన్యూ అని మనకు తెలుసు. సో, ఇలా ఓకే. వారి దివ్య దర్శనం కూడా నాకు లభించింది. యెస్. థాంక్ యూ. థాంక్ యూ తండ్రి. సో, మరి అలా వారు స్టిల్ కంటిన్యూ అని మనకు తెలుసు. సో, కాబట్టి ఓకే. అలా సాధించుకున్న వారు మాత్రమే ఈ భౌతిక శరీరాన్ని గెలవగలుగుతున్నారు గానీ, మిగతా వాళ్ళైతే మాత్రం మరి ప్రాబ్లమ్స్‌తో, అప్పులతో, తిప్పలతో ఏదో దాంతో ఒక పీరియడ్ అయిపోయిన తర్వాత వృద్ధాప్యంతోనో, సహజంగానో ఏదో యాక్సిడెంటల్ గానో ఏదో ఒకటి ఏదో ఒక కారణంతో ఎళ్ళిపోతారు. మనకు లోకంలో ఏమంటారు? ఎప్పుడు ఏ మరణ కారణాన్ని దేవుడు తన మీద పెట్టుకోడు అని ఒక సామెత పెద్దలు చెప్తా ఉంటారు. మన ఏదైనా ఎవరైనా ఎక్కడైనా మరణం సంభవించినప్పుడు పెద్దలు వైరాగ్యంతో ఒక మాట అంటూ ఉంటారు. దేవుడు ఏది తన మీద పెట్టుకోడు. ప్రతి దానికి ఏదో ఒక రీజన్ ఉండేలాగా చూస్తాడు అని చెప్తారు. ఎందుకంటే అది వాస్తవం. దేవుడు నువ్వు శాశ్వతంగా జీవించాలని మాత్రమే కోరుకుంటున్నాడు. దైవం ఎప్పుడు తన దివ్య ప్రేమ నీ పట్ల, తన పట్ల ఎప్పుడు ఇద్దరికీ ఆ ప్రేమ సంబంధం కంటిన్యూ అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. మీ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ ఒడంబడికని, అగ్రీమెంట్‌ని ఆయనెప్పుడు బ్రేక్ చేయాలి అని ఆయన ఎప్పుడు అనుకోవటం లేదు. ఎప్పుడు నిన్ను అంటిపెట్టుకొని పట్టి ఉంచాలని ఆయన అనుకుంటున్నాడు. నీకే ఆ తండ్రి ప్రేమ అర్థం కాకపోవటం వల్ల, నీకే ఆ తండ్రి ప్రేమ అందకపోవటం వలన, నువ్వు దాన్ని తప్పుగా తీసుకుంటున్నావు. లేకపోతే మిస్‌యూజ్ చేసుకుంటున్నావు. లేకపోతే అబ్యూజ్ చేసుకుంటున్నావు. నేనెప్పుడు నేనెప్పుడో ఒక మనకి యోగా గురించి ఒకాయన ఆహ్, చెప్పిన మనకి 10 ఏళ్ళు అవుతుంది గదా! యోగా డే స్టార్ట్ అయ్యి. అప్పట్లో ఏల్సూరి గారు ఎవరో ఒక కార్టూనిస్ట్ గారు రాసిన ఒక కార్టూన్ నాకు బాగా నచ్చింది. అంతకుముందు చదువుకునేదే గాని ఆయన పెట్టిన తీరు భలే ఉంది. యోగా 3 రకాలమ్మా. పెద్దాయన ఒక పిల్లోడికి నేర్పిస్తా ఉంటాడు. యోగా 3 రకాలు. సద్వినియోగ, దుర్వినియోగ, నిరుపయోగ. సో, మనం మాత్రమే రామ్తా జ్ఞాన సాధనతో మన జన్మను సద్వినియోగం చేసుకుంటూ యోగః స్థితిలో మనం జీవించగలుగుతున్నాం ఎంతో కొంత. చాలామంది అసలు ఈ జన్మ ఎందుకు జీవిస్తున్నామో గూడా తెలియకుండా అసలు నిరుపయోగంగా ఉన్నారు. కొంతమంది ఈ లభించిన జన్మని ఇందాక చెప్పానే స్వార్థపూరితమైన ప్రేమతో దుర్వినియోగం చేస్తున్నారు. తన వారి పట్ల, తన కుటుంబం పట్ల, లేతే ప్రపంచం పట్ల వారు దుర్వినియోగం చేస్తూ, వారు ఈ జీవితాన్ని వ్యర్థంగా ఒక దురదృష్టకరమైన, బాధాకరమైన దానిగా మార్చేసుకుంటున్నారు. సో, మరి మనమైతే సద్వినియోగం చేస్తూ ఇక్కడి దాకా వచ్చాం కాబట్టి, ఈ క్రమంలో, ఈ క్రమంలో ఆ తండ్రి చేసిన ప్రేమ ఒడంబడికకి ఆయన కట్టుబడిపోయి, మనం ఏది సృష్టించినా, ఎలా సృష్టించినా, ఏ రకంగా జీవించినా సరే, మన కోరికలకు అనుగుణంగా, మన వాంఛలకు అనుగుణంగా, మన స్వప్నాలకు అనుగుణంగా, మన ఆలోచనలకు అనుగుణంగా వాటిగా ఆయనే మారుతూ, ఆయనే ట్రాన్స్‌ఫార్మ్ అవుతూ, తయారవుతూ, మన ద్వారా ఆయనే జీవిస్తూ, మన జీవిత రంగస్థల వేదిక ద్వారా ఆయన నేర్చుకుంటూ, నేర్పిస్తూ ముందుకు తీసుకుపోతూనే ఉన్నారు. సో, మరి అలా మనకి ఈ రెక్కలు తొడిగించుకొని మనం ఎగరగలిగినప్పుడు మాత్రమే నిజమైన ప్రేమంటే ఏంటో మళ్ళీ మనకు అర్థమవుతుంది. సో, ఆ నిజమైన ప్రేమ అర్థం కావాలి అంటే ఫస్ట్ నువ్వు స్వేచ్ఛ పొందాలి. స్వేచ్ఛ నువ్వెలా పొందుతావు? స్వేచ్ఛ ఎలా పొందుతావంటే నువ్వు బందీఖానాలో ఉన్నావు. బాక్సులో ఉన్నావు. అది బద్దలైపోయినప్పుడు బందీఖానా ఈ శరీరం అనే చెరసాల, పరిమిత ఆలోచన భావజాలం అనే చెరసాల, మూఢత్వాలు, డంబత్వాలు, మూర్ఖత్వాలు, పరిమితాలు, ఆంక్షలు, కట్టుబాట్లు, విధి విధానాలు, ఆచారాలు, కర్మకాండలు ఇలాంటి ఎన్నిటితోనో నిన్ను బంధించేశారు. కోయని కట్లు అని అన్నమయ్య గారంటారు. అన్నమయ్య గారు తన పాటల్లో కోయని కట్లు అనంటారు. సో, ఆ కోయని కట్లు కోయబడాలి. తెంచబడని సంకెళ్ళు తెంచబడాలి. నీ కంటికి కనపడని బంధనాలవన్నీ. సో, అలా తెంచబడినప్పుడు, అలా బంధ విముక్తుడివి, విముక్తురాలివి నువ్వయినప్పుడు, అప్పుడు విముక్తాత్మ పుంజమై, అనంత వినీల విశ్వ చైతన్యంతో నువ్వు ఏకమై, అప్పుడు నీ ఎంపికలకు అనుగుణంగా నీవు విహంగమై విహరించటం మొదలుపెడతావు.
అప్పుడు నీ ఎంపికల ఆధారంగా నీ జీవితాశయానికి, నీ జీవితానందానికి మనకి జీవితాశయం చాప్టరు, అనన్య సత్యం చాప్టర్ చదివితే మన కర్తవ్యం ఏంటో మనకు బోధపడుతుంది. రామతా జ్ఞానంలో జీవితాశయం అంటే ఏంటంటే మనం జీవించడం కోసమే వచ్చాం. అంటే ఎలా పడితే అలా కాదు, ఏది పడితే అది కాదు. విచ్చలవిడిగా బతకటం కాదు, పిచ్చితనంగా బతకటం కాదు, లెక్కలేనితనంగా బతకటం కాదు, బాధ్యతారహితంగా బతకటం కాదు. నా ఆత్మ ఆనందం కోసం నేను జన్మజన్మల నుంచి ఏది ఫినిష్ చేయలేదో అవి ఫినిష్ చేయడం కోసం, జన్మజన్మల నుంచి నేను ఏది నేర్చుకోలేదో అది నేర్చుకోవడం కోసం, జన్మజన్మల నుంచి నేను ఏది నేర్పించలేదో అది నేర్పించడం కోసం, జన్మజన్మల నుంచి నేను ఏది సరిదిద్దుకోలేదో అది సరిదిద్దుకోవడం కోసం, సరిచూసుకోవడం కోసం, సరిపోల్చుకోవడం కోసం వచ్చాను నేను. సో అయన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆత్మకి ఆనందం వస్తుంది. సో ఆ ఆత్మానందం కోసం బతకటానికి నా శరీరాన్నే ఒక ఆనంద నిలయంగా మార్చుకొని ఆ ఆనంద నిలయంలో కొలువై ఉండే ఆనంద మూర్తిగా ఉండటానికి నేను వచ్చాను తప్ప బాధల్లో, కష్టాల్లో, కడగండ్లల్లో, కన్నీళ్లలో, జీవితంలోని ఉచ్చనీచాల్లో, తప్పొప్పుల్లో, మంచి చెడుల్లో, ఆహారం పట్ల తప్పొప్పులు, కర్మల పట్ల తప్పొప్పులు, జీవించడం పట్ల తప్పొప్పులు, మంచి చెడులు, వీటన్నిటిలో ద్వంద్వ ప్రమాణాలతో కొట్టుకుపోవటానికి నేను రాలా. ఆత్మానందంతో అపరిమిత తత్వంలోకి ఎదగటానికి మనం వచ్చాం. సో కాబట్టి అప్పుడు మాత్రమే మనం స్వేచ్ఛను పొందగలుగుతాం అని అర్థమైనప్పుడు ఆ స్వేచ్ఛ ప్రేమ ద్వారా మాత్రమే ఈ సంకెళ్ళు తెగిపోవాలి. ప్రేమ ద్వారా సంకల్ప బలం ద్వారా మాత్రమే ఆ బంధనాలు తెగిపోవాలి. నీకు దైవానికి మధ్య ఉన్న అజ్ఞానపు తెరలన్నీ తొలగించబడాలి. అవి తొలగించబడాలంటే నిత్యం నిరంతరం జ్ఞాన సాధన, ఆ జ్ఞాన సాధన అంటే ఇలా స్టడీ చేయటం, అందులో నువ్వు ధైర్యంగా అడుగు సాహసంగా ముందుకు వేస్తూ నీ జీవితంలో అపరిమితమైన ఆలోచన కోణంలో నుంచి ఆలోచిస్తూ తీసుకోవాల్సిన విధంగా నిర్ణయాలను తీసుకుంటూ వేయాల్సిన విధంగా అడుగుల్ని ముందుకు వేస్తూ ఎప్పుడైతే నువ్వు సరైన విధంగా దారిలో నడుస్తావో, సరైన విధంగా సాధన చేస్తావో, సరైన విధంగా నువ్వు నీ జీవితాన్ని నువ్వు నడిపించుకుంటావో, అప్పుడు మాత్రమే నీకు నీ జీవితాశయం అనేది రివీల్ అవుతూ, నీ జీవితానందం అనేది నీకు ప్రాప్తిస్తూ, నీ ఆత్మ పెండింగ్ లో ఉంచుకున్న ఇన్ని జన్మల నుంచి క్లియర్ చేయని అన్ని క్లియర్ అవుతూ, అన్ఫినిష్డ్ బిజినెస్ అంతా క్లియర్ అవుతూ, ఆగామి సంచిత ప్రారంభ కర్మలన్నీ మొత్తం క్లియర్ అయిపోతూ, నువ్వు ఏ బందీకానాలకి శరీరం అనే హద్దులు నీకు లేవు, పరిమితాలనే హద్దులు నీకు లేవు, దేనికి బందీగా ఉండని ఒక అపరిమితమైన స్వేచ్ఛ నీకు ప్రాప్తిస్తుంది. ఆ అపరిమితమైన స్వేచ్ఛ ఇంకా ఎలా ఉంటుందంటే నీ మస్తిష్కంలో నీ పరివర్తిత అహంకారం ఎల్లో బ్రెయిన్ లో కోడి మెదడంతా చేరి ఉంటుంది. ఈ జన్మలో నీకు ప్రాప్తించిన జ్ఞానం ద్వారా ఒక పరివర్తిత అహంకారం ఆల్రెడీ ఈగో ఉండాలి మనకి. అహం శివ అనే ఈగో ఉండాలి. కానీ అది ఆల్టర్ అయిపోయి అహం పదార్థ సర్వస్వం, అహం విషయ సర్వస్వం అంటుంది. సో ఆ అహం ఏదైతే ఉందో అహం నేను, అహం వేరు, అహం అది, అహం ఇది అని చెప్పేసి నేను కాని నేనుగా అది ఉంటూ ఉంది. సో నేనుగా పాత్రాయణం మాత్రమే చేస్తున్న దానిని మనం తండ్రి వైపుకి అటువైపు తిరిగిపోయి తండ్రికి వెన్ను చూపిస్తున్న దాన్ని మళ్ళీ తిరిగి తండ్రి వైపు తిరిగేలాగా చేసి, తండ్రి యొక్క ప్రేమ కమ్యూనికేషన్ ని మళ్ళీ తిరిగి పొందేలాగా చేసి, ఆ తండ్రితో తిరిగి మళ్ళీ ప్రేమలో పడేలాగా చేసి, ఆ తండ్రితో తిరిగి మళ్ళీ అనుబంధాన్ని మళ్ళీ పెంచుకునేలాగా ముడివేసుకునేలాగా చేసి, అప్పుడు ఆ తండ్రితో కలిసి దివ్య జ్ఞాన ఆనందానుభూతుల్ని పొందుతూ ప్రజ్ఞానం బ్రహ్మగా అవతరించడం కోసమే ఈ జర్నీ మనం చేస్తున్నాం. జన్మల తిరిగి వస్తుంది అందుకే. సో అది నీకు జీవితాశయం, అదే నీ జీవితాశయం. సో అది నువ్వు తెలుసుకొని అది చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు అసలైన స్వేచ్ఛ ప్రాప్తిస్తుంది. నీ రెక్కలు అప్పుడు టపటపలాడతాయి, రెపరెపలాడతాయి. అప్పుడు నువ్వు కోరుకున్న విధంగా, కోరుకున్న రకంగా నువ్వు స్వేచ్ఛగా జీవించగలుగుతావు. సో మళ్ళీ ఈ కోయబడని కట్లన్నీ ఎలా కోయబడతాయి అంటే తిరిగి మళ్ళీ జ్ఞానం ద్వారా. అల్టిమేట్ జ్ఞానం నీకు ఇంత విముక్తిని కల్పించి ఇంత అద్వితీయమైన దివ్య జ్ఞానానుభూతుల్ని ఇవ్వగలిగేది ఏదన్నా ఉందంటే అది మళ్ళీ జ్ఞానం. నీ అందుకని రామత గారు తెలుగు బుక్ లో ఆదిలోనే ఒక మహావాక్యం ఉంటుంది. ఇది మనకి స్వామి వివేకానంద గారు ఇలాంటిదే చెప్పారు. రామకృష్ణ పరమహంస శిష్యుడు ఎవరైతే ఉన్నారో వారు అలాగే మొత్తం అద్భుతమైన తిరుగులేని కొటేషన్స్ ఎన్నో చెప్పారు. దైవాన్ని సింహంతో పోలుస్తూ, దివ్య శక్తితో పోలుస్తూ అనేక కొటేషన్స్ చెప్పారు. వారు మనం దైవమని వెలిగెత్తి చాటారు, కానీ అందరూ తీసుకోలేదు. సో రామత గారు ఏమంటారు? మానవాళి తమ విమోచనానికి తమ దివ్యత్వాన్ని స్మరించటమే ఏకైక మార్గం అని చెప్పి చెప్పారు. సో మనందరం కూడా చదివాము, కొటేషన్స్ రాసుకున్నాము, స్టేటస్లు పెట్టుకున్నాం, లేకపోతే ఇంట్లో ప్రింట్ వేసి పెట్టుకున్నాం. కానీ ఎంతవరకు దాన్ని చేస్తున్నాం, ఎంతవరకు తీసుకున్నాం, ఎంతవరకు ఆచరిస్తున్నాం అన్నది ప్రశ్నార్థం. ఎందుకంటే నీ జీవితంలోని ఉచ్చనీచాలకి, అప్ అండ్ డౌన్స్కి, స్థితిగతులకి, ఒక అద్వితీయమైన దివ్య స్థితులకి, లేకపోతే ఆనంద స్థితులకి, శరీరంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అలా ఒక ఉత్సాహంతో
అద్భుతమైన ఉరికే జలపాతం లాంటి ఎనర్జీతో శరీరంతో శాశ్వత యవనాన్ని మెల్లమెల్లగా సంతరించుకుంటూ ఒక అద్భుతంగా లేకపోతే వయసుని సీజ్ చేసేసుకొని అలా కొనసాగడం అనేది సామాన్యమైన విషయమేం కాదు. అది నిత్యం నిరంతర జ్ఞాన సాధనతో మాత్రమే వస్తుంది. సో కాబట్టి అలాగా ఆ తండ్రి చేసిన ప్రేమ వడంబడితో మనం ఏం చేస్తున్నాం? తర్వాత మనం ప్రేమతో ఇక్కడ సృష్టించాం. ఆదిలో మనం ప్రేమతో ఇక్కడ అనేక సృష్టులు చేశాం. ఆ అనేక సృష్టులన్నీ కూడా తండ్రే మళ్ళీ. మనమే ఆ సృష్టిగా మారాం. మన రూపంలో ఆ తండ్రి ఆ సృష్టిగా మారాడు. సో అందువల్ల ఇక్కడ మనకు అందుకని ఏం చేశారు చాలా మంది అందుకనే ప్రకృతి పట్ల, ప్రకృతిలోని జంతుజాలం, జీవజాలం, వృక్షజాలం, సాటి మానవాళి పట్ల అందరి పట్ల నువ్వు అదే ప్రేమని కలిగి ఉండాలని చెప్పారు. జీసస్ ఏం చెప్పాడు? నిన్ను వలనే నీ పొరుగు వారిని ప్రేమించుము అని చెప్పారు. ఎందుకు? ఎందుకంటే నీవుకి అతనికి మధ్యలో నీవు నేను అనుకుంటున్న ఆ రెండే తప్ప నిజానికి ఇద్దరిలో ఉన్నది ఒకటే. ఇద్దరిలో మూలం ఒకటే. ఇద్దరి తత్వం ఒకటే. ఇద్దరి స్థితులు ఒకటే. అది ఆయనకు తెలుసు కాబట్టి. సో అందుకనే వారు ఆయన చేతనైనంత వరకు ఆయన దివ్య సహాయం చేస్తూ తన ఎనర్జీని ఇస్తూ ఆయన ముందుకు పోతూ ఉన్నాడు. ఆయన సాధించాలనుకున్న స్థితిని ఆయన సాధించుకున్నాక ఆయన నిరూపించాలనుకున్నది నిరూపించినాక వారు నిష్క్రమించారు. ప్రపంచం మాత్రం వారికి గుళ్ళు కట్టి ఎవరు వారిని చంపేశారో వారి తర్వాత క్రిస్టియానిటీ మతాన్ని స్థాపించి మన నెత్తిని రుద్దటానికి ప్రయత్నం చేస్తున్నారు తర్వాత. దురదృష్టకరం. సో కాబట్టి విషయం అర్థం చేసుకుంటే మనం ప్రేమే సర్వస్వానికి మూలమై ఉన్నది, కారణమై ఉన్నది, సృష్టి అయి ఉన్నది అని అర్థం చేసుకున్నప్పుడు మనం ఆ మిస్టరీ ఆఫ్ లవ్ అనే దాన్ని మనకి డీకోడ్ చేస్తూ ఆయన ప్రేమని అందిస్తూనే ఉన్నారు. అటు చేసి ఇటు చేసి జ్ఞానం అంటే ప్రేమ, ప్రేమ అంటే జ్ఞానం. అది ఎంతమందికి అర్థమైతే అది అంత అద్భుతం. సో కాబట్టి ఈ జ్ఞానంతో ఈ ప్రేమ శక్తితో తిరిగి మళ్ళీ మనం సృష్టిస్తూ మనం ముందుకు కొనసాగుతూ మనం క్రియేటర్స్ గా మారుతూ ఉన్నాం. ఈ క్రమంలో అంటే ఆ ప్రేమ యొక్క రహస్యాలు అనేక కోణాల్లో ఏ కోణాల్లో మనం సరిగ్గా అర్థం చేసుకోవాలో ఈ గ్రంథంలో చాలా అద్భుతంగా చెప్తారు. అంటే ఒక రిలేషన్ లో నిజంగా లవ్ అంటే ఏంటి, ఒక ఫ్రెండ్షిప్ లో నిజంగా లవ్ అంటే ఏంటి, ఒక శత్రువుల మధ్య నిజంగా లవ్ అంటే ఏంటి, ఒక ప్రపంచంతో నీకు ప్రపంచానికి ఉన్న నిజమైన ప్రేమ సంబంధం ఏంటి, అట్లా ప్రతిదీ ప్రేమ యొక్క అసలైన రహస్యాలన్నీ ఇందులో అద్భుతంగా చెప్తారు. సో దీపికా మాస్టర్ చాలా అద్భుతంగా చెప్పగలిగే వ్యక్తి తెలుసు కాబట్టి మీ అందరికీ కంటిన్యూగా ఈ సెషన్స్ ఎవరైతే హాజరవుతున్నారో వాళ్ళంతా చక్కగా సద్వినియోగం చేసుకోండి. ఇందులో ఇక్కడ మీకు మాత్రం ఇక్కడ లాస్ట్ పేజీలో బ్యాక్ ఎండ్ పేజీలో ఒక 4 వాక్యాలు ఉన్నాయి మమతా గారు చెప్పింది ఈ బుక్ లోని సారం. సో అవి చెప్పి దాని గురించి మనం మాట్లాడు. అంటే నీ ఎదుటి వాళ్ళు ఏది కోరుకుంటున్నారో వాళ్ళకి అది ఇచ్చేయటం ప్రేమ కాదు. నీ పిల్లలో, నీ భార్య, నీ భర్తో, నీ కట్టుకున్న వాళ్ళు, కన్నవాళ్ళు, ఈ ప్రపంచము వాళ్ళకి ఏది కావాలో అది ఇచ్చేసేయటం నిజానికి అది ప్రేమ అనుకుంటున్నారు చాలా మంది. నో, దట్ ఈస్ నాట్ లవ్. అవునా? కానీ మనకు ఆ విషయం తెలియదే. మనం పిల్లలు రూపాయి అడిగితే మనం 10 రూపాయలు ఇవ్వటం, 100 రూపాయలు అడిగితే 1000 రూపాయలు ఇవ్వటం, వాళ్ళు సైకిల్ అడిగితే మనం బైక్ కొనియటం, బైక్ అడిగితే కారు కొనియటం, మనకి ఇలాంటివి తెలుసు. అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వటం తెలుసు. సో ఇవ్వటం దైవ లక్షణం. అది కాలం. గాడ్ ఈజ్ గివర్. అది అద్భుతమైన విషయం. అందుకే ఆయన నిత్యం నిరంతరం మనకి ఏ రోజుకి ఆ రోజు మళ్ళీ పూర్తిగా తప్పి మనమంటే ఎవరో మనకు కూడా తెలియని స్థితిలో నుంచి మళ్ళీ మనం జాగృతమవుతున్నప్పుడు మళ్ళీ ప్రతి ఉషోదయం ఒక దివ్యోదయంగా, నవ్యోదయంగా, ప్రేమోదయంగా మనకి మలిచి ప్రతిరోజు ఒక దివ్య కానుకగా మళ్ళీ ప్రతి క్షణం, ప్రతి పూట, ప్రతి క్షణం మనకి దైవం ప్రేమ కానుకగా, జీవితాన్ని కానుకగా ఇస్తూనే ఉన్నారు. ఈ క్షణాన మనలో ఎవరికన్నా ఆ ప్రేమ కానుక నుంచి తండ్రి ఆ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకొని ఒక అడుగు వెనక్కేశారనుకోండి, అప్పటిదాకా శివంగా ఉన్న ఆ శరీరం కాస్త శవంగా మారిపోద్ది. మనకు తెలుసు ఆ విషయం. అంటే ప్రతి క్షణం దైవం యొక్క దివ్య ప్రేమ కానుక జీవితం లాగా మనకు అందుతూనే ఉంది. సో అది మనకు తెలుసు. సో కాబట్టి దైవం అంటే ఇవ్వటం, నిజంగా ఇవ్వటంలో ఆనందం ఉంది. అదేంటో నిజంగా ఇవ్వటం అంటే ఏంటో, ఏమివ్వటం అంటే కూడా మనం తెలుసుకుంటాం ఈ గ్రంథంలో. మీకు దీపిక గారు చెప్తారు. సో కాబట్టి ఇక్కడ కానీ నేను చెప్పాలనుకున్న పాయింట్స్ కొన్ని చెప్తాను. సో లవ్ ఈజ్ నాట్ అబౌట్ ఫిజికల్ సెడక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్. కనీసం మన భారతీయ కంట్రీలో ఇప్పుడు చాలా మారిపోయింది ఒక 10 ఏళ్ల నుంచి. అంత ముందు వరకు కూడా చాలా చాలా బెటరు. వెస్టర్న్ కంట్రీస్ లో అలా కాదు. వీఆర్ ఇన్ లవ్, వి మేకింగ్ లవ్ అని అంటూ ఉంటారు వాళ్ళు. అంటే ఏంటి? డైరెక్ట్ మీనింగ్ అనమాట. దే హ్యావింగ్ సెక్స్. అందరు పెద్దోళ్ళే ఉండుంటారు. నేను ఈ మాట వాడిన పదాలు ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. ఉన్నది అక్కడ ఉంటాం చెప్పడం కోసం చెప్తున్నాను. వెస్టర్న్ కంట్రీస్ లో మేకింగ్ లవ్, లేకపోతే ఫాల్ ఇన్ లవ్, లేకపోతే వీఆర్ ఇన్ లవ్ అంటే దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్ సెక్స్ అనమాట. పార్టిసిపేటింగ్ ఇన్ సెక్స్. 2 భౌతిక దేహాలు కలిసి నిత్యం నిరంతరం
రాసలీల ఆడుకోవటం కాదు. ఫస్ట్ సీల్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవటం, ఫస్ట్ సీల్ ఎనర్జీ‌తో పార్టిసిపేట్ చేయటం మాత్రమే లవ్ కాదు. దట్ ఈస్ సెక్స్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ లవ్ అయితే అయ్యుండొచ్చు కానీ, నిజానికి అదొక్కటే కాదు. మనకి అట్లాంటి రాధాకృష్ణుల ప్రేమ అమలిన ప్రేమ. కానీ ప్రేమకి మనం ప్రత్యేకంగా చెప్పాలంటే వాళ్ళనే చెప్తాం. ఆది దంపతులు శివుడు, పార్వతిది అసలైన ప్రేమ. రాముడు, సీతది అసలైన ప్రేమ. విష్ణువు, లక్ష్మిది అసలైన ప్రేమ. బ్రహ్మ, సరస్వతిది అసలైన ప్రేమ. అయి మనం చెప్పం. మనం ఎవడో వ్యాలంటైన్‌ని, వాడిని, వీడిని, లైలాని, మజ్నుని చెప్తాం. సో, కాబట్టి ఇక్కడ లవ్ ఈజ్ నాట్ సెడక్షన్. ఒక భౌతిక దేహాన్ని, ఆ భౌతిక దేహం యొక్క ఎత్తు, పొడుగు, చుట్టుకొలతలు, ఆకారం, నవ్వు, కళ్ళు, ముక్కు, మూతి, రంగు అయి చూసి పడిపోవటం, వాళ్ళతో ఎలా పక్క పంచుకోవాలా అని ప్లాన్స్ వేయటం, లేతే అక్కడి దాకా వాళ్ళని నడిపించటం, అలా అది పంచుకునేలాగా ఫస్ట్ సీల్ ఎక్స్‌చేంజ్ చేసుకోవటం మాత్రమే లవ్ కాదు. లవ్‌లో అది ఉంటే ఉండొచ్చేమో గానీ అది మాత్రం లవ్ కాదు. గుర్తుపెట్టుకోండి దయచేసి. అందరూ పెద్దోళ్ళే ఉండుంటారనుకుంటున్నాను. మాట్లాడింది కూడా వీలైనంత సంస్కారంగా మాట్లాడాను. అది గూడా మీకు నచ్చకపోతే దయచేసి క్షమించండి. సత్యం చెప్పడానికి చెప్పాల్సిన చోట చెప్పాల్సింది. అంటే నువ్వు ఎవరికో బానిసగా మారిపోవటం. ఒక భర్త భార్యని కట్టుకొని తెచ్చుకున్నాడు. సో, భార్య ఇక జీవితాంతం శరణదాసిగా ఉండిపోవటం ప్రేమ. లేతే భర్త ఆమెకి కొంగున ముడిపడిపోవటం ప్రేమ. పిల్లలు పిల్లల్ని తల్లిదండ్రులు కన్నారు కాబట్టి తల్లిదండ్రుల ఆశలకు తగ్గట్టుగా వీళ్ళ కోరికలు ఏదైనా, వీళ్ళ ఆశలు ఏదైనా సరే, తల్లిదండ్రుల ఆశలకు తగ్గట్టుగా మాత్రమే తమ జీవితాల్ని మోల్డ్ చేసుకోవటమే ప్రేమ. నీకున్నదంతా దాచిపెట్టి నువ్వు సేవ చేసుకుంటూ కేవలం పాదాలను ఆశ్రయించి బతకటమే ప్రేమ కాదు. కాదని ఖండించి వేస్తున్నారు అంతగా. సో, నీకున్నదంతా ఇవ్వటం అది ధనమాన శీలాలైనా సరే, ప్రాణాలైనా సరే ఇచ్చేయటం ప్రేమ కాదు. ఏటోటి దగ్గర లాగేసుకోవటం ప్రేమ కాదు. దోచిపెట్టేయటం ప్రేమ కాదు. దోచేసుకోవటం ప్రేమ కాదు. శరీరాల్ని పంచుకోవటం మాత్రమే ప్రేమ కాదు. వస్తువుల్ని పంచుకోవటం మాత్రమే ప్రేమ కాదు. అలాని ఎవరో ఒకళ్ళని హైయర్ చేసేసి ఇంకొకళ్ళు లెస్సర్‌గా మారిపోయి పాదాలను ఆశ్రయించేసేయటం, పాద పూజలను చేసేసుకోవటం, లేతే జీవితాన్ని పాదాల కాడ అంకితం చేసేయటం ప్రేమ కాదు. సో, ఇతరుల హక్కుని కాలరాసేసి వారిని సొంతం చేసేసుకొని, నీ సొంతం చేసేసుకొని నువ్వు పరిపాలిస్తూ నీ నిర్ణయాలకు అనుగుణంగా మిగతా వారందరూ జీవించేలాగా చేయటం ప్రేమ కాదు. అలాగే మరి చిల్డ్రన్ మరి నీ భార్య ఎవరో సంతానం. ఇప్పుడు నీ భార్య వాళ్ళ పుట్టింటికే దోచిపెట్టాలనో, ఇంకేదో సేవ చేయాలనో చెప్పట్లా. కానీ గౌరవించాలి కదా! నీ అత్తమామలు లేనిదే నీ భార్య ఎక్కడి నుంచొస్తుంది? అలాగే భార్య గుర్తించాల్సిందేంటి? నీ అత్తమామలు లేనిదే నీ భర్త ఎక్కడి నుంచొస్తాడు? మీరిద్దరు లేనిదే మీ పిల్లలు ఎక్కడి నుంచొచ్చారు? సో, పిల్లలు చైతన్యాలు పైన ఎంచుకుంటే తప్ప మనం తల్లిదండ్రులుగా కాలేం. ఒక దైవాలు మనల్ని ఎంచుకుంటేనే మనం తల్లిదండ్రులవుతాం. మనమేదో అబ్బా! పెద్ద పోటుగాళ్ళం, పెద్ద అందగాళ్ళం, పెద్ద గొప్పోళ్ళం, పెద్ద శక్తి సామర్థ్యాలున్న వాళ్ళం. మాకు అందుకే అంత స్థాయి పిల్లలు పుట్టారని మీరనుకుంటే మీ భ్రమ అది. మిమ్మల్ని తల్లిదండ్రులుగా మారుద్దామని దైవాలు అనుకుంటేనే మీ గర్భాన్ని ఎంచుకుంటారు. మీ విత్తనాన్ని ఎంచుకుంటారు. మీ సీడ్‌ని. లేతే మీరు తల్లిదండ్రులుగా అవ్వలేరు ఎప్పటికి. ఎన్ని ప్రయత్నాలు చేసినా. సో, కాబట్టి అంటే ఏంటి? వారెందుకొస్తారు? నాకు కావాల్సిన జెనెటికల్ ఎవల్యూషను, నా ఆధ్యాత్మిక వికాసం కోసం వీళ్ళు సహకరిస్తారన్న ఒక నమ్మకంతో వాళ్ళొచ్చారు. కానీ మీరేం చేస్తున్నారు? వాళ్ళు ఇలాగే పెరగాలి, ఇదే చదువు చదవాలి, ఇదే జాబ్ చేయాలి, ఇన్ని లక్షలే సంపాదించాలి, నాకు తొవ్వి తలకెయ్యాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను వాడిని చూశాను కాబట్టి, దాన్ని పెంచాను కాబట్టి, ఇయాల నాకు వాళ్ళు సంపాదించి నన్ను వృద్ధాప్యంలో ఆదుకోవాలి. నీకా భయముంటే నీ కోసం గూడా కొంచెం పక్కన బెట్టుకో. పిల్లల మీద ఎందుకు ఆధారపడాలి? వాళ్ళ రెక్కలకి ఎందుకు బరువవ్వాలి? ప్రేమ కోసం నేనెప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మా మార్నింగ్ పూట అడ్వాన్స్ క్లాసుల్లో. మనం ఎలా ఉండాలంటే స్వేచ్ఛా విహంగాలమై, నువ్వొక విహంగమై, నేనొక విహంగమై, అట్లా ఎవరికి వారు విహంగాలై పక్కన అద్భుతంగా కలిసి జర్నీ చేయాలి. నీకు ముద్దొచ్చింది కదా! నచ్చింది కదా! అని జెప్పి నువ్వు ఎవరినో ఎక్కువ కాలం నెత్తిన పెట్టుకొని బరాయించలేవు. ఎక్కువ దూరం ప్రయాణించలేవు. అలాగే లేతే నిన్నెవరో బాగా ఇష్టపడుతున్నారు, ముద్దు చేస్తున్నారు కదా! అని చెప్పి నువ్వు వాళ్ళ నెత్తినెక్కి ఎక్కువ కాలం మీ ఇద్దరు కలిసి ప్రయాణం చేయలేరు. వాళ్ళు నిన్ను మోయలేరు. అదే ఇద్దరూ కలిసి స్వేచ్ఛగా ఎంత కాలమైనా ఎగరొచ్చు. సో, నీ పిల్లలు నిన్నెంచుకొని పుట్టారంటే నువ్వు వాళ్ళకి తగ్గ వాతావరణాన్ని, ఎన్విరాన్మెంట్‌ని ఇస్తావని నమ్మకంతో పుట్టారు. నువ్వేం చేస్తున్నావు? నీకు నచ్చినట్టు బతకమంటున్నావు. వాళ్ళ లోపల ఏదుందో దాన్ని బయటకి తేవట్లా. వాళ్ళ కోరికలేంటో నువ్వు పట్టించుకోవట్ల. చాలా మంది పిల్లల డ్రీమ్స్ బాల్యంలోనే చిదిమిపోతున్నాయి అని చెప్పి రాంతా తండ్రి ఎన్నో సార్లు బాధను వ్యక్తం చేస్తారు. ఎంతో మంది డ్రీమ్స్ బాల్యంలోనే అణగారిపోతున్నాయి. బాల్యంలోనే చిదిమిపోతున్నాయి. కేవలం పేరెంట్స్ తయారు చేసే మౌల్డ్‌గా మిగిలిపోతున్నారు. జీవితాన్ని అసంతృప్తితో జీవిస్తూ బతుకుతున్నారు. అలాంటి అసంతృప్తితో ఉన్న వారి సంతానం తర్వాత సంతానం ఎలాంటోళ్ళు పుడతారు మీరే చెప్పండి.
ఆ తర్వాత వాళ్ళ సంతానం ఎలాంటి వాళ్ళు పుడతారు మీరే చెప్పండి. డిప్రెషన్స్, ప్రాబ్లమ్స్, సైకోసోమాటిక్ లక్షణాలు, సాడిస్టిక్ లక్షణాలు, ప్రపంచం పట్ల ద్వేషం, ప్రజల పట్ల ద్వేషం, జీవితం పట్ల విరక్తి, ఇలాంటి వాటితోనే పుడతారు తర్వాత. ఎందుకంటే వీళ్ళ సప్రెషన్ ఎమోషన్సే వీళ్ళ సీడ్స్. మన పెద్దల దగ్గర ఉన్న ఏ జ్ఞానమో, అజ్ఞానమో ఏదైతే అయి ఉన్నాయో సప్రెషన్స్ అవే మన సప్రెషన్స్ ఏదైతే అయన్నీ ఉన్నాయో, మన అజ్ఞానాలు, జ్ఞానాలు ఏవైతే ఉన్నాయో అయ్యే మన పిల్లలు. సో, ఎవ్రీథింగ్ క్యారీ ఔట్ అన్నమాట. సో, కాబట్టి పిల్లలు నీకు పుట్టారన్నంత మాత్రాన, లేకపోతే ఎవరో పిల్లలు నీతో కలిసి నడుస్తున్నారన్నంత మాత్రాన, వాళ్ళని సొంతం చేసేసుకోవటానికి నువ్వు రాలా ఇక్కడ. వాళ్ళని శాసించడానికి నువ్వు రాలా. సహకరించడానికొచ్చావు. ప్రేమని పంచుకుంటూ, స్వేచ్ఛని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ, గౌరవాన్ని, ప్రేమని ఇచ్చిపుచ్చుకుంటూ, అర్థం చేసుకుంటూ, అద్భుతంగా కలిసి ముందుకు నడవటానికొచ్చాను తప్ప, ఎవరో ఒకళ్ళు బంధించేసేవాళ్ళుగా, ఎవరో ఒకళ్ళు బందీగా అయిపోవటం కోసం రాలేదిక్కడికి. ఎవరో ఒకళ్ళు బలి చేసేవాళ్ళుగా, ఎవరో ఒకళ్ళు బలైపోయేవాళ్ళుగా రాలేదిక్కడికి. ఎవరో ఒకళ్ళు వాడుకునేవాళ్ళుగా, ఎవరో ఒకళ్ళు త్యాగమైపోయేవాళ్ళుగా రాలేదిక్కడికి. సో, అర్థం చేసుకో. ఇట్స్ సంథింగ్ ఎల్స్. సో, ఇది ఇంకంతకు మించింది. ఎందుకంటే మనకేం చెప్పారండి భగవద్గీతలో? మనకి ఏం చెప్తారు? భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏం చెప్తాడు? అర్జునా, ప్రతి ఒక్కళ్ళు యోగ సాధన చేస్తూ సర్వోత్కృష్టమైన స్థితిలో యోగులుగా మారి జన్మ తరింపజేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న క్రమంలో ఒకేళ పొరపాటున యోగ సాధన పరిపక్వత చెందకుండా గాని, అజ్ఞానం వల్ల గాని, లేకపోతే ప్రమాదం వల్ల గాని ఏదైనా సరే ఎవరన్నా ఈ జీవితాన్ని కోల్పోయినప్పుడు, లేకపోతే ఇలాంటి యుద్ధాల ద్వారా, ఏదైనా ద్వారా, యాక్సిడెంట్ ద్వారా, ప్రకృతి నాశనాల ద్వారా ఎవరన్నా ఒకేళ ఏదన్నా ప్రాణాన్ని కోల్పోయినట్లయితే వారు యోగభ్రష్టులుగా పిలువబడతారు. అంత మాత్రాన వాళ్ళు పతితులు, దుర్మార్గులు, దుష్టులని కాదు. వారు తదుపరి జన్మలో శ్రీమంతుల ఇంట జన్మిస్తారు. ఎవరైతే యోగ సాధన చేస్తూ యోగభ్రష్టులై పతనమైపోయారో ఒక జన్మలో, తర్వాత వారు శ్రీమంతుల ఇంట జన్మిస్తారని చెప్పారు. శ్రీమంతులంటే ఓన్లీ డబ్బు బాగా పుష్కలంగా ఉన్నోళ్ళని కాదు, పలుకుబడి బాగా పుష్కలంగా ఉన్నోళ్ళని కాదు, రూపురేఖలు బాగా చక్కగా ఉన్నోళ్ళని కాదు. ఆధ్యాత్మిక జ్ఞానం, సేవ అలాంటివి కొన్ని ఇవ్వటం, ఇవ్వటంలో ఆనందాన్ని పొందటం, ఇచ్చి నాకు ఎదురు చూడకుండా ఉండగలగటం. నేను నీకు సహాయం చేశాను, నువ్వు నాకు సహాయం చేయాలి. నేను నీకు వెళ్ళిపోతాను, నువ్వు నాకు వెళ్ళిపోతావు. నాకేంటి, నీకేంటి ఇలాంటి లెక్కల మైండ్ లేకుండా చేయగలిగేది చేసేసి, అక్కడితో దాని గురించి ఆలోచించకుండా ఉండేవాళ్ళు. ఇలాంటివన్నీ కొన్ని కొన్ని లక్షణాలుంటాయి. కొన్ని శారీరక లక్షణాలుంటాయి. కొన్ని మానసిక లక్షణాలుంటాయి. కొన్ని ఆధ్యాత్మిక వికాస తత్వాలుంటాయి. సో, అలాంటియన్నీ ఉన్న జీన్స్ ఉన్న వాళ్ళు శ్రీమంతులుగా పిలువబడతారు. సో, అలాంటి శ్రీమంతుల ఇంట నువ్వు జన్మిస్తావు. ఓకే. వీళ్ళ ఆర్థిక పరిపుష్టి కూడా ఉంటే చాలా సంతోషం. చాలా మందికుంటది. కొంతమందికి అది కూడా ఉండదు. ఎందుకంటే వీళ్ళు తయారవ్వాలి శ్రీమంతులుగా. వీళ్ళ తర్వాత జీవితానికి, వీళ్ళ తర్వాత సంతానానికి వీళ్ళు ఆ శ్రీమంత తత్వాన్ని కూడా వీళ్ళివ్వాలి. అదొక టాస్క్ వాళ్ళు ఎంచుకున్నారు. అది వేరే విషయం. సో, కాబట్టి మరి ఇక్కడ ఎంతమందున్నారో, సో, నాతో కలిపి మీరంతా కూడా ఒకసారి మన కోసం మనం క్లాప్. మన తల్లిదండ్రుల కోసం ఒకసారి క్లాప్. ఎందుకంటే మనం వారిని ఎంచుకున్నామంటే వారు ఎంతో కొంత శ్రీమంతులు కాకుండా ఎంతో కొంత యోగాహ స్థితిలో ఎంతో కొంత ముందుకు పోయిన వారైతేనే కదా మనం వారిని ఎంచుకున్నాం. సో, వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మన కోసం మనం క్లాప్స్. లేతే ఎంచుకోము. పరమాత్మ చెప్పింది అబద్ధమా? చెప్పండి. యోగ భ్రష్టులైన వాళ్ళు తిరిగి యోగనిష్ఠులుగా మారటానికి ఈసారి శ్రీమంతులేంట జన్మిస్తారు అంటే, ఇయాల మనం ఎంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఎంత అద్భుతంగా మనం ఎంతో కొంత స్థాయిలో అర్థం చేసుకొని ఆచరించగలిగే స్థితులకు ఎదుగుతున్నామంటేనే, ప్రపంచంలో అతి అరుదైన, అమూల్యమైన జ్ఞానం, అసాధ్యం, దుర్లభమైన అవగాహనలు ఇయాల మనకి కలుగుతున్నాయి అంటేనే, మనమెంత పుణ్యాత్ములం, మనకు పుట్టిన వాళ్ళు ఇంకా ఎంత అద్భుతమైన వాళ్ళు, మనం ఎంచుకున్న మన తల్లిదండ్రులు ఎంత అద్భుతమైన వారు. మనల్ని ఎంచుకున్న మన పిల్లలు, మనం ఎంచుకున్న మన తల్లిదండ్రులు ఎంత అద్భుతమైన వారు. అందరికీ కలిపి మన కుటుంబానికి ఒక క్లాప్. అందుకే కుటుంబాన్ని వదిలిపెట్టి ఎళ్ళటం కాదు. కుటుంబాన్ని సరైన దారిలో పెట్టుకోవటం అసలైన విజయం. అందుకే ఎంట గలిచి రెచ్చగలవమన్నారు. ఎంట గెలిచి అంటే మన లోపల ఉన్న అరిషడ్ వర్గాలని, రసాయనిక భావోద్వేగాలని, బలహీనతల్ని, బుద్ధి లేని బుద్ధిని, మనసు కంట్రోల్ లేని మనస్సుని వీటన్నిటిని జయించి ఒక విజేతగా మారటం. అలాగే ప్రపంచానికి సంక్షిప్త రూపమైన కుటుంబం మినీ వరల్డ్. ఆ తర్వాత బయట ప్రపంచం పెద్ద వరల్డ్. సో, ఈ కుటుంబాన్ని జయించి తద్వారా అప్పుడు బయటికి రిఫ్లెక్ట్ అవ్వమన్నారు. అందుకే ఉట్టికి ఎగిరినాక స్వర్గానికి ఎగరమన్నారు. మనం డైరెక్ట్‌గా ఒక ఎంట్రికేసేసి కొండలు లాగుదామని చూస్తాం. ఏముందిలే బోడి. పోతే ఒక ఎంటుక, వస్తే కొండ. మనకు అత్యాశ ఎక్కువ. సాధన చేయకుండా
నేర్చుకోకుండా, సరైన విధంగా జీవించకుండా ఊరికి ఎంట్రుకలు వేయటం మనకు అలవాటు. సో అది కరెక్ట్ కాదు. ఈ మిస్టరీ ఆఫ్ లవ్ రివీల్ వల్ల అర్థం చేసుకోవటం వలన ఇవాళ ఇప్పుడు దాకా నేను మాట్లాడిన మాటల యొక్క సారం ఏంటంటే, మనకి వెనకాల చెప్పాం కదా, ప్రేమ అంటే ఇచ్చేయటం కాదు, ప్రేమ అంటే తీసేసుకోవటం కాదు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నిజానికి ప్రేమ అంటే ఏంటంటే, ప్రేమ అంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళం ఒక ప్రత్యేకమైన వైవిధ్యభరితమైన జీవన ప్రణాళికని, అంటే అందరి జీవన ప్రణాళికలు ఆత్మ ప్రణాళిక అయితే ఫైనల్ గా ఒక మాస్టర్ గా మారటం, దైవంగా మారటం, మానవతత్వం నుంచి మాధవతత్వాన్ని సంతరించుకోవటం, అది అల్టిమేట్ గోల్. కానీ ఒక విభిన్న వ్యక్తీకరణ తత్వంతో మనం దాన్ని పోతాం. అంటే ఒకళ్ళు దివ్యత్వాన్ని పాట రూపంలో వ్యక్తీకరిస్తారు, ఒకడు మాట రూపంలో వ్యక్తీకరిస్తారు, ఒకరు కవిత రూపంలో వ్యక్తీకరిస్తారు, ఒకరు చిత్ర రూపంలో వ్యక్తీకరిస్తారు, ఒకళ్ళు కేవలం భావ రూపంలో వ్యక్తీకరిస్తారు, ఒకరు కేవలం ఆచరణ రూపంలో వ్యక్తీకరిస్తారు. అనేక స్థాయిల్లో మన వ్యక్తీకరణలు ఉంటాయి. సో ఇలా ఎవరి మాధ్యమంలో వారు సత్యాన్ని గ్రహిస్తూ, ఎందుకంటే అనన్య సత్యం కదా, మనకు తెలిసిందే కదా, ఎవరి సత్య శిఖరాగ్రం మీద వారు జీవిస్తూ ఉన్నారు ఇక్కడ అని తెలిసినప్పుడు, ఇంకొకరి సత్య శిఖరాగ్రాన్ని డిస్టర్బెన్స్ చేయకుండా, వారి శిఖరాగ్ర స్థితి నుంచి వారిని పడేయకుండా, ఒకవేళ వారు ఉన్న స్థితి కరెక్ట్ కాకపోతే దాని గురించి జస్ట్ వారే గ్రహించి రియలైజ్ అయ్యి వారంతట వారు దిగి వచ్చేలాగా ఇవ్వాల్సిన జ్ఞానాన్ని, లేకపోతే చెప్పాల్సిన సలహాలని, సజెషన్స్ ని కొంతవరకు మాత్రమే తగుదనమ్మా అంటూ వాళ్ళ జీవితాల్లో ఏలు పెట్టి కెలికేసేయకుండా, ఎంతవరకు అడ్వైస్ చేయాలో, ఎంతవరకు గుర్తించేలా చేయాలో అంతవరకే చేస్తూ, మేజర్గా ఏం చేయాలంటే, ఎవరికున్న ప్రత్యేకమైన సొంతంగా నిర్ణయించుకొని ఎంపికలను ఎంచుకొని జీవించే ప్రతి ఒక్కరు ఆ పర్పస్ మీదే కదా వచ్చాం. సో నేను ఏది చేయాలనుకుంటే అది చేస్తున్నప్పుడు అదే దైవ వ్యక్తీకరణ, అదే దైవం నా ద్వారా ఎక్స్పీరియన్స్ చేస్తూ ప్రజ్ఞానం బ్రహ్మగా మారుతున్నారు. అలా ప్రతి ఒక్కళ్ళం. సో నా స్వేచ్ఛ ఎవరన్నా హరిస్తే నేను ఎలా తట్టుకోలేనో, ప్రతి ఒక్కరి స్వేచ్ఛ సేమ్ అంతే కదా, ఎవరికి వాళ్ళే కదా. సో కాబట్టి గివింగ్ దెమ్ టు ద రూమ్ ఆఫ్ దేర్ ఓన్ ఫ్రీ విల్, దట్ ఈస్ కాల్డ్ రియల్ లవ్ అని చెప్పి రామతా గారు చెప్తారు. అంటే ఎదుటి వారి స్వేచ్ఛకి, వారి ఇష్టానుసారం, వారి భావానుసారం, వారి ఆలోచనానుసారం, వారి నిర్ణయాలనుసారం వారి జీవితాన్ని వారి చేతుల్లోనే ఉంచుకునేలాగా వారిని వారికి ఆ స్వేచ్ఛనిచ్చేయటం, లేకపోతే వారి జీవితాన్ని వారి చేతుల్లోకి తెచ్చుకునేలాగా వారిని తయారు చేయటమే అసలైన ప్రేమ, అసలైన శిక్షణ అని చెప్పి చెప్తారు రామతా గారు. అది అసలైన మిస్టరీ ఆఫ్ లవ్. ఇప్పుడు మీరు అన్కండిషనల్ గా ఈ సెషన్ కి వచ్చి, అంటే మీరు ఎప్పుడూ కూడా ఆ జ్ఞానాన్ని ఖచ్చితంగా నిబద్ధతతో, ఒక స్పష్టతతో ఇస్తున్న క్రమాన్ని మీరు ఎప్పుడు అధిగమించకుండానే చేస్తున్నందుకు మా అందరికి ఇన్స్పిరేషన్ సార్ అది. అలాగే మీరు నెక్స్ట్ క్లాసెస్ కూడా నేను ఇస్తాను అని అన్నారు చూడండి, అది ప్రేమ కానుకగా భావిస్తాం మేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. నమస్తే. Yes, masters, మరి all of you, thank you very much. Love you all. Beautiful souls, wonderful lights you are. మరి నేను సెలవు తీసుకుంటున్నాను.